శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మంచిగా సాధన వైపు సాధన చేసే సాధకునికి ఏ విధమైన ఆత్మశక్తి అనుభవములు కలగకపోతే విపరీతమైన దుఃఖము కలిగి దుఃఖించట జరుగుతుందా తెలియపరచగలరు? ఇదండి వారిది. వీరు చాలా సంవత్సరాల నుంచి ఈ మన ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువుకు సంబంధించినటువంటి ఈ శీర్షికలు వింటూ అనేక రకాలైనటువంటి ప్రశ్నలు కూడా గతంలో అడిగి ఉన్నారు. ఇప్పుడు వీరు స్పష్టంగా అడుగుతున్నది ఏంటంటే, మంచిగా జీవిస్తూ అంటే మంచిగా మారడానికి సాధనలు చేసుకుంటూ ఈ శీర్షికలు వింటూనో లేదా వారు ఇతరత్ర ఆత్మజ్ఞాన సంబంధిత ఏవైనా తెలుసుకొని ఆ సాధనలు చేసుకుంటూ సాగుతున్న సాధకుడికి ఆత్మశక్తి యొక్క అనుభవములోకి రాకపోతే, అంటే ఎటువంటి అనుభవాలు కలగకపోతే విపరీతమైన దుఃఖము కలిగి దుఃఖించట జరుగుతుందా తెలియపరచగలరు? ఇది వీరి ప్రశ్న. ఇది మనం కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే, అసలు అనుభవములు అనేవి ఏవైనా కూడా శరీరానికి మాత్రమే కలుగుతాయి. ఎందుకంటే అనుభవాలు చాలా మంది చెబుతూ ఉంటారు. మాకు దేవుడు కనపడ్డారు, దేవతలు కనపడ్డారు, లేదా మాతో ధ్యానాల్లో మాట్లాడారు, కళల్లో మాట్లాడారు, లేదా రియల్గా కనపడ్డారు, మాకు సందేశాలు పంపుతున్నారు. కొంతమంది టెలిపతి అంటారు. టెలిపతి అంటే ఏంటంటే వాళ్ళ తలలోకి ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయండి. నేను దేన్ని తప్పు పట్టట్లేదండి, విధానం చెబుతున్నా. అంటే డైరెక్ట్గా తలలోకి ఆలోచనలు వచ్చేస్తాయి. ఇప్పుడు మనందరికీ తలలోకి కదా ఆలోచనలు వస్తుంది. ఏదో మరి మాకు దేవుడు అలా డైరెక్ట్గా తలల్లోకి ఆలోచనలు పంపుతున్నాడు. ఇలా చిత్ర విచిత్రమైన విధానాలు ఆధ్యాత్మికతలో ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, వేలు లక్షలు ఉన్నాయి. ఎవరో ఏం చెబుతున్నారో అసలు మనకు తెలియదు. కొంతమంది అయితే అసలు సభలు పెట్టి ఆ సభల్లో వేల లక్షల కోట్ల మంది హాజరవుతున్నారు. అనేక సభలు పెట్టి ప్రముఖ గురువులని, పెద్ద పెద్ద గురువులని వాళ్ళ పేర్లు విపరీతంగా సోషల్ మీడియాలో వెళ్తేనే సభల్ని లైవ్ టెలికాస్టులు కూడా చేస్తున్నారు. ఏంటంటే ఆ సభల్లో వచ్చిన వాళ్ళ కష్టాలన్నీ ముందే వీళ్ళు కాగితాల మీద రాసి చెప్పేస్తున్నారు. ఫలానా వాళ్ళు మీరు ఇదిగో ఈ కష్టం కోసం వచ్చారు, ఇది అడగడానికి వచ్చారు, ఇదిగో ఈ సమస్యను అడగడానికి వచ్చారు అని వాళ్ళ సమస్యలు, వాళ్ళ కష్టాలు కూడా ముందే కాగితాల మీద రాసేసి అవునా కాదా అని అడుగుతున్నారు. కానీ అక్కడ చిత్రమైన విషయం ఏంటో తెలుసా? అక్కడ కూడా ఒక చిత్రమైన విషయం ఉంది. దానికి లక్షల కోట్ల మంది హాజరవుతున్నారు, నడుస్తున్నారు, అలా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒకళ్ళని చూసి ఒకళ్ళు మళ్ళీ కొంతమంది అవన్నీ మొదలు పెట్టారు. కానీ అక్కడ చిత్రమైన విషయం ఏంటంటే, ఒక మనిషి వచ్చి కూర్చున్నాక వాడి సమస్యలు మీరు ఇవి అడుగుదాం అనుకున్నారు అని నేను రాస్తున్నానని వాళ్ళని చూసి రాస్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళకి దేవుడు అవన్నీ అందజేస్తున్నాడంట. భగవత్ శక్తి వాళ్ళకి ఎదుటి వాళ్ళ సమస్యలను తెలిసేలా చేస్తుందంట. దానికి సభలు పెట్టి వాటిని చక్కగా నిర్వహించుకుంటూ వెళ్తున్నారు. మేబీ మంచి అయి ఉండొచ్చు. అందులో నాకు అలాంటివి తెలియదు. నేను అసలు అలాంటి వాటి జోలికి వెళ్ళను, నమ్మను కాదు, అసలు వాటి జోలికి వెళ్ళను. వెళ్తే కదా నమ్మటం నమ్మకపోవడం అనే ప్రశ్న ఉండేది. అలాంటి వాటి జోలికి వెళ్ళను. అయితే ఇక్కడ నేను గమనించాను, నేను ఆ సభలు చూశాను, అన్నీ చూశానంటే సోషల్ మీడియాలో, యూట్యూబ్లో రోజు ఉంటాయి. వాళ్ళు ఏం చెబుతారో తెలుసా? మీరు వెళ్ళి నుంచోండి, మీ పేరు చెప్పమనండి, మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పమనండి, మీ ఊరు చెప్పమనండి చాలు, మీ జిల్లా చెప్పమనండి, మీ రాష్ట్రం చెప్పమనండి చాలు, ఇంకేం అక్కర్లేదు. అలాంటివి ఏమీ చెప్పరు. అంటే స్పెసిఫిక్గా నిర్ణయించబడి ఉన్నది చెప్పరు. అంటే మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అవి అడగడానికి వచ్చారు అన్నాం అనుకోండి, అసలు ఆరోగ్య సమస్య లేని మనిషి ఉంటాడు భూమి మీద? మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అవి అడగడానికి వచ్చారు అన్నాం అనుకోండి, అసలు ఆర్థిక సమస్య నాకు లేదు అనుకునేటువంటి కుబేరుడైనా ఉంటాడా? ఆయన కూడా నాకు ఏదో సమస్య ఉంది, బ్యాంకులో లోన్లు తీసుకున్నాను, ఫ్యాక్టరీలు నడపాలి, అవి నడపాలి అనుకుంటానే ఉంటాడు. ఇంకా సామాన్యుడి పరిస్థితి ఉంది. అలాగే మీకేదో కుటుంబ సమస్యలు ఉన్నాయి అన్నారనుకోండి, అసలు కుటుంబ సమస్య లేని మనిషి ఉంటాడా భూమి మీద? అసలు మీకు సమస్యలు ఉన్నాయి అనే పదాన్ని తీసుకెళ్ళి ఎక్కడ వాడినా
సమస్య అనేది లేని మనిషి భూమి మీద ఉంటాడా? ఒకవేళ ఉన్న ఆ సభకు వచ్చారు, అక్కడ కూర్చున్నారంటే కష్టాలు, బాధలు, కన్నీళ్లు, ఇబ్బందులు చెప్పుకుందామనే వాళ్ళు వచ్చింది. వాళ్ళు ఎగబడుతున్నారంటే ఇటువంటి సామూహికమైనటువంటి విషయాలను తెలియజేస్తూ ఉంటారు. అలానే నేను అటువంటి వాళ్ళని ఎవరిని కించపరచట్లే. అది వాళ్ళకి ఇష్టమైంది అలా చెబుతున్నారు. అలా కూడా వాళ్ళు మంచిగా ఉండమని చెబుతారు, తర్వాత ఉపన్యాసాలు చెబుతారు, దేవుడి గురించి చెబుతారు, ఏదో ఒక భక్తిని చెబుతారు, భక్తి మార్గం చెబుతారు. ఇవన్నీ మహిమలతో ప్రజల్ని అట్రాక్ట్ చేసుకొని మంచిగా జీవించండి అని చెబుతారు. కానీ ఇవన్నీ కూడా సాధారణ విషయములు. మీ తాత ముత్తాతల పేర్లు చెప్పలేరు, మీ పేర్లు చెప్పలేరు. ఒకవేళ మీ పేరు చెప్పొచ్చు, ఎందుకంటే కొంతమందిని అలా సెలెక్ట్ చేసుకొని మనమే పెట్టి ఫలానా వాళ్ళు ఏంటని తెలుసుకొని వాళ్ళని కూడా పిలవచ్చు. చాలామంది అనుకుంటారు నా పేరు చెప్పేశాడు, మా నాన్న పేరు చెప్పేశాడు అంటే వివరాలు తెలుసుకొని నిన్నే పిలవచ్చు, ఏముంది అందులో. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఇటువంటి వాటికి మీరు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారంటే నేను ఇక్కడ నమ్మటం నమ్మకపోవటం అనే విషయం అసలు చెప్పట్లా. నేను అటువంటి వాటికి అట్రాక్ట్ అవ్వట్లా, వాటితో నాకు పని లేదు. ఎందుకనంటే శరీరం అంటూ ఉన్నాక అనారోగ్యం ఉంటుంది. ఏదో ఒక రోజు శరీరం అంటూ ఉన్నాక అనారోగ్యాల పాలు అవుతుంది, తప్పదు. అది మానవులందరికీ సహజమే, శరీరం ఉన్న అందరికీ సహజమే. అలాగే కుటుంబం అంటూ ఉన్నాక అందరికీ కుటుంబ సమస్యలు ఉంటాయి. మనుషులు కలిసి బతికేటప్పుడు సమస్యలు లేకుండా ఉండవు. అలాగే మనిషి అన్నాక ఏదో ఒక వ్యసనాలు, ఏదో ఒక పిచ్చిలు ఎక్కించుకుంటారు. ఎందుకంటే మనిషి మనసు అలాగే పనిచేస్తుంది. కాబట్టి కుటుంబంలో ఆ పిచ్చిలు ఉన్నోళ్ళు, వ్యసనాలు ఉన్నోళ్ళు కూడా ఉంటారు. వాటిని మనం మన పరిధిలో ఎలా చేసుకోవాలో చూడాలి. అలాగే కుటుంబం, మనిషి భూమి మీద బతకాలి అంటే డబ్బు కావాలి. కాబట్టి ఆర్థిక అవసరత లేని మనిషే ఉండడు. లక్షల కోట్లు ఉన్నాయి కదండి, ఆయనకి ఆర్థిక అవసరత ఏంటని మీరు అనుకోవచ్చు. ఆయనకే మనకంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ బిజినెస్లు అన్నీ కూడా ఆయన ఇటుదటు అటుదిటు గందరగోళాలు చేస్తూ ఉంటాడు. మామూలు వాళ్ళు మనం ఏముంది, ఏదో ఇంత జీతం తెచ్చుకోను, ఇంత కూలీ తెచ్చుకొని హాయిగా సాయంత్రానికి తినేసి పడుకుంటాం. ఏదో లేదని అనుకుంటాం, దేవుడా కొంచెం ఇవ్వు అనుకుంటాం. అపర కుబేరులకు అలా కాదు. అసలు దాన్ని దాచుకోవటం ఒకటి బాధ, ఆ దాచుకున్న దాన్ని మళ్ళీ అనేక రకాలుగా విస్తరింపజేసి వందల వేల సంబంధిత మనుషులతో, లక్షల కోట్ల సంబంధిత మనుషులతో బిజినెస్లు చేస్తూ రకరకాల వందల వేల బిజినెస్లు పెట్టి అటుది ఇటు ఇటుది అటు నిరంతరం మార్పులు చేస్తూ దాన్ని ఎలా పెంచుదామా అని అది తగ్గిపోతుంటే దుఃఖపడిపోతూ ఉంటారు. మనకంటే ఎక్కువ అవసరం, డబ్బు బాగా అవసరం ఎవరికో తెలుసా? డబ్బు బాగా ఉన్న వాళ్ళకి. ఈ విషయం మీరు పాపం అసలు ఊహించరు, నమ్మరు. డబ్బు తక్కువ అవసరం ఎవరికో తెలుసా? డబ్బు బాగా తక్కువ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఎక్కువ అవసరాలు అసలు వీళ్ళకి తెలీదు. ఇప్పుడు ఒక రిక్షా తొక్కే అతను అని, ఇప్పుడు రిక్షాలు లేవు అనుకోండి, తక్కువ ఉన్నప్పుడు ఒక ఆటో తోలే ఆయన అనుభవించండి, ఆయన కొనుక్కునే బట్టలు, ఆయన వేసుకునే చెప్పులు, ఆయన ఉండే ఇల్లు, ఆయన తిరిగేటువంటి రోడ్లు, ఆయనకి తెలిసిన మనుషులు, ఆయన స్థాయిల్లో ఉండే అలవాట్లు అన్నీ చాలా తక్కువగా ఉంటాయి. ఆ తక్కువలో అసలు ఆయనకి ఇంత గొప్పగా ఎక్కువ ఉన్నాయని కూడా తెలియదు. ఓ ₹1,00,000 చీర ఉందని ఎప్పుడు అసలు ఆయనకి తెలియదు, వెళ్ళడం ఆ షాప్కి. అది తెలుసుకునే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే ఆయన సర్కిల్లో కూడా ఎవరు ఉండరు అలాంటివి కొనుక్కునేవాళ్ళు. 4-5 లక్షలు పెట్టి డ్రెస్సులు కొనుక్కోవచ్చు అనేవాళ్ళు ఎవరో తెలియదు ఆయనకి. ఆటో చాలా గ్రేట్, కోటాను కోట్లు పెట్టి కార్లు కొనుక్కోవచ్చు, విమానాల్లో తిరగచ్చు అనే థాటే రాదు అసలు. అంత ఊహకి వెళ్ళడం. ఆయన విమానం ఆయన నెత్తిమించి వెళ్ళిపోతూ ఉంటాడు, చోట్లు పట్టించుకోడు. తన స్థాయిలో పట్టించుకొని దేవుణ్ణి కూడా అయ్యి అడుగుతూ ఉంటాడు. అందుకని మనుషులకి అందరికీ కోరికలు అందరికీ ఉంటాయి, కష్టాలు అందరికీ ఉంటాయి, సుఖాలు అందరికీ ఉంటాయి, బాధలు అందరికీ ఉంటాయి, సమస్యలు అందరికీ ఉంటాయి, అవసరాలు అందరికీ ఉంటాయి. అందరికీ అన్నీ కావాలి, అన్నీ ఉంటాయి. ఇది మానవ సహజమైనటువంటి విషయము. దీన్ని మీరు అంగీకరించగలిగితే, దీన్ని ఎందుకు అంగీకరించలేరో తెలుసా? ఎవరికి వాళ్ళు తమ నేనుని ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు. అందరికీ ఉండొచ్చు కానీ నాకు ఉండకూడదని, నాకు ఈ కష్టం ఉండకూడదు, నాకు ఈ బాధ ఉండకూడదు, నాకు ఈ దుఃఖం ఉండకూడదు, మా ఇంట్లో ఇది ఉండకూడదు, మా వాళ్ళకి ఇది ఉండకూడదు, దీని నుంచి తప్పించుకోవాలి ఎట్టయినా సరే. మాకు బాధలు ఉండకూడదు, మాకు సమస్యలు ఉండకూడదు, మాకు ఆర్థిక బాధలు ఉండకూడదు, మాకు కుటుంబిక బాధలు ఉండకూడదు, మాకు సామాజిక బాధలు ఉండకూడదు, మాకు మానసిక బాధలు ఉండకూడదు, మాకు శారీరక బాధలు ఉండకూడదు, నాకు ఉండకూడదు, మా వాళ్ళకు ఉండకూడదు. ఇటు నుంచి ఎట్టయినా తప్పించేయి దేవుడా 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 దేవుడా. దానికోసం ఈ మతాల చుట్టూ, గురువుల చుట్టూ, మహిమల చుట్టూ, మాయల చుట్టూ, తాళ్ళ చుట్టూ, తాయెత్తుల చుట్టూ తిరుగుతానే ఉంటారు.
మీకు మీరు ఒక ప్రత్యేకతని ఆపాదించుకోకుండా ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి లేదా మామూలు హాస్పిటల్స్కి వెళ్ళి ఎంతమంది పేషెంట్లు బెడ్ల మీద ఉన్నారో, రోజు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వస్తున్నారో ఒకసారి చూసి రండి. మనకు జబ్బు లేకపోయినా సరే లక్షల కోట్ల మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అంటే ఏంటి? సమస్యలు ఉన్నోళ్ళు ఉంటారు. భూమి అంతా సమస్యలమయమే, జీవించటమే సమస్య. అసలు జీవితంలో నువ్వు ఒక మనిషిగా, ఒక బిడ్డగా తయారవడానికి తండ్రి యొక్క తల్లిదండ్రులు కలిసినప్పుడు తండ్రి యొక్క వీర్య కణము మాతృగర్భంలోకి వెళ్ళడానికి అనేక సార్లు తల్లిదండ్రులు కలిసినప్పుడల్లా కోటాను కోట్ల కణజాలంగా తండ్రి వీర్యము బయటకు ఉత్పత్తి అయితే అందులో ఒక్క కణము ఎప్పుడో కొన్ని వందల వేల సార్లకి తల్లి గర్భంలోకి వెళ్ళగలిగింది. అంత కష్టం, ఎంతో కష్టం. అది నీకు తెలియదు, అనుభవం లేదండి. అసలు నువ్వు రూపు దిద్దుకోవడమే అంత కష్టంతో దిద్దుకున్నావు. మిగిలిన వీర్య కణాలన్నీ చచ్చిపోతాయి. కోటాను కోట్ల వీర్య కణాలు. అంటే ఒక్కసారి అసలు వీర్య కణాల గురించి మీకు తెలియాలంటే, ఒక్కసారి స్త్రీ పురుషులు కలిసినప్పుడు ఒక్కసారి పురుషుడి నుంచి ఉత్పత్తి అయినటువంటి వీర్యంతో ఇప్పుడున్న మొత్తం ప్రపంచ జనాభా ఎంత ఉందో అంతమంది మనుషులు తయారవచ్చు ఒక్కసారి పురుషుడి నుంచి వచ్చిన వీర్యంతో. స్త్రీలో కూడా ఉత్పత్తి అవుతుందిగా. అలా స్త్రీలో కలిగినటువంటి ఉత్పత్తితో మొత్తం సృష్టిలో ఉన్నోళ్ళ ఇప్పుడు ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమందిని తయారు చేయొచ్చు. అన్ని వీర్య కణాలు ఉన్నాయి ఇద్దరిలో, అంత అవకాశం ఉంది. కానీ వందల వేల సార్లకి కోటాను కోట్ల వీర్య కణములు అలా నశించిపోతే ఒక్కటే మాతృగర్భంలోకి వెళ్ళి మనిషిగా రూపుదాలుస్తుంది. అంటే ఏంటి? ఫైట్తోనే మొదలైంది. అసలు అది మనకు అవగాహన లేదు, అనుభవం లేదు, తెలీదు. మొట్టమొదటిది అలా ఉంది. అక్కడి నుంచి ఇంకా తల్లి శక్తినంతా లాక్కుంటూ కూడగట్టుకుంటూ లోపల ఆ వీర్యకణం, ఒక్క వీర్యకణం తనను తాను అనేక వందల వేల లక్షల కోట్ల కణాలుగా ఉత్పత్తి చేసుకుంది తనను తానే. ఎంత కష్టమైన ప్రాసెస్ జరుగుతుందో లోపల అది మనకు తెలియదు, అనుభవం లేదు. అలా మొత్తం శరీరం తయారవుతుంది ఈ కణాలన్నీ కలిసి. శరీరం అలా తయారవుతుంటే ఆ తల్లిపడే వేదన, ఆ తల్లిపడే బాధ, ఆ తల్లిపడే దుఃఖం, గర్భం దాల్చిన కాడి నుంచి గర్భం నుంచి బిడ్డ బయటకు వచ్చే వరకు తల్లి మరణపు అంచుల మీదే ఉంటుంది. ఎప్పుడు మరణపు అంచుల మీదే ఉంటుంది. వాంతులు అయిపోతుంటాయి, ఏది సరిపడదు. జాగ్రత్తగా ఉండాలి, బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలి, తను జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రసవ వేదన అయితే ఒక మనిషి భరించలేనంత నొప్పిని తల్లి భరిస్తుందంట. అంత నొప్పిగిన మామూలుగా మనిషికి వేరే విధంగా వస్తే చనిపోతాడంట భరించలేక. ఇది సైన్స్లో డాక్టర్లు చెప్పారు. కానీ తల్లి ఎందుకు బతుకుతుంది అంటే నా బిడ్డ అనే ప్రేమ చేత అంత నొప్పిని భరిస్తుందంట తల్లి. నా బిడ్డకి జన్మనిస్తున్నాను అని. ఆ ఒక్క జన్మనిచ్చే ప్రాసెస్ నా బిడ్డ అనే ప్రాసెస్ కాకుండా అంత నొప్పిని మనిషి భరించాల్సి వస్తే స్పాట్లో చచ్చిపోతాడు. అలా జన్మనిస్తూ చనిపోయే తల్లులు బోల్డ్ మంది ఉంటారు. జన్మించటంతో చనిపోయే బిడ్డలు బోల్డ్ మంది ఉంటారు. ఎన్ని జరిగి ఎన్నో ఎదుర్కొంటే వాళ్ళు మనం భూమి మీద ఉన్నాం, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. అసలు ఎన్ని ఎదుర్కొని వచ్చామో. మాతృగర్భంలోకి వెళ్ళటానికే ఫైట్, మళ్ళీ అక్కడ 9 నెలలు ఉండటానికి గర్భస్రావాలు జరిగిపోకుండా, మధ్యలో ఇబ్బందులు రాకుండా, ఆకృతి దాల్చినాక చనిపోకుండా, జననంలో చనిపోకుండా అన్నీ అయ్యి ఇన్ని ఎదుర్కొంటూ వచ్చి మనిషిగా భూమి మీద ఉన్నామండి బాబు. అసలు మొత్తం జీవితమే సమస్యల వలయం. వాటిని ఎదుర్కొని జీవించడమే జీవితం. ఇది అర్థం చేసుకున్నావు అనుకో, అసలు నీకు ఏముండదు. అందరికీ ఎలాగే ఉంది. అది అర్థం చేసుకోవడానికి ఏదో దుఃఖపడిపోమంటలా. అనారోగ్యాలు అందరికీ ఉంటాయి, నాకు ఉంటాయి. ఎదుర్కో, వెళ్ళి మందులు వేసుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి ఏం చేయాలో చూడు. బెంబేలు ఎత్తిపోతాయండి, ఎప్పటికైనా చచ్చిపోతాంగా. జ్ఞానము అంటే నీకు మహిమలు చేసి మాయలు చేసి నిన్ను రక్షించి కాపాడి నిరంతరం నిన్ను సేఫ్టీగా ఉంచేది ఏం లేదు అక్కడ. జ్ఞానం అంటే ఉన్న సత్యాన్ని అర్థం చేసుకోవటం. నేను చావక తప్పదు, ఈ అనారోగ్యాలు తప్పదు, ఈ ఆర్థిక బాధలు తప్పదు, అనేక మంది మనుషులు కలిసి బతుకుతున్నప్పుడు ఘర్షణలు తప్పదు, విరోధనలు తప్పదు, అభిప్రాయ భేదాలు అవి ఇవన్నీ ఇలాగే ఉంటాయని అర్థమైనాక దుఃఖం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఒక ట్రైన్ ఎక్కుదామని వెళ్ళాం, ఒక బస్సు ఎక్కుదామని వెళ్ళాం, ఒక విమానం ఎక్కుదామని వెళ్ళాం. ఊరికి ఆలోచించండి.
దాని టైంకి మనం వెళ్ళి ఎక్కుతామా, మన టైంకి అది రాలేదని దొక్కుపడతామా, ఏడుస్తామా? ఆలోచించండి ఒకసారి. విమానం టైంకి మనం వెళ్ళి ఎక్కుతాం, అంతే తప్ప మన టైంకి విమానం రావాలని కోరుకోం. బస్సు టైంకి మనం వెళ్ళి ఎక్కుతాం, మన టైంకి బస్సు రావాలని కోరుకోం. రైలు టైంకి మనం వెళ్ళి ఎక్కుతాం, మన టైంకి రైలు రావాలని కోరుకోం. అంటే ఏంటి? వాటికి అనుగుణంగా మనం ఉంటాం. అలాగే సృష్టికి అనుగుణంగా నువ్వు ఉండాలి. నీకేదో వస్తుంది, అది సృష్టి నడక అంతే. ఆ నడకలో నువ్వు జీవన విధానంలో ఉండగలిగినంత జాగ్రత్తగా ఉండు. అయినా ఏదో వచ్చింది, దాన్ని ఎదుర్కొని దానికి ఉన్న రెమెడీస్ ఏంటో చూసుకో. అనారోగ్యాలు అయితే డాక్టర్లు ఉన్నారు, మందులు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు అయితే ఎలా తీర్చుకోవాలో చూసుకో, జాగ్రత్తగా ఉండు. ఉన్నంతలో జాగ్రత్తగా పెట్టుకో, ఖర్చులు తగ్గించుకో, లేదా ఆదాయం పెంచుకో. ఏదైనా తృప్తిగా ఉండడం నేర్చుకో. నీ ఆర్థిక ఇబ్బందులు ఎవడు తీరుస్తాడు? ప్రపంచంలో అందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఆర్థిక అవసరాలు ఉన్న వాళ్ళు అందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. తృప్తి లేకపోతే అన్ని ఇబ్బందే. తృప్తి ఉంటే అనారోగ్యము ఇబ్బంది కాదు, ఆర్థికత ఇబ్బంది కాదు, కుటుంబ సమస్యలు ఇబ్బందులు కాదు. తృప్తి ఉన్నోడికి ఏది ఇబ్బంది కాదు. ఎందుకని? ఇది ఇలాగే ఉంటుంది అందరికీ అని అర్థమైనప్పుడు, ఈ సృష్టి నడకింతే అని అర్థమైనప్పుడు ఘర్షణగా ఆలోచించడు. ఇంట్లో నలుగురు మనుషులు ఉన్నాం కనుక నాలుగు అభిప్రాయాలు చెప్పుకుంటున్నాం కనుక ఇందులో ఘర్షణే ఉంది. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు, నా అభిప్రాయం నేను చెప్పాను. ఏదో ఒకటి బెటర్ ఉన్నంతలో చేసుకెళ్ళిపోదాం. అక్కడికి తృప్తి అయిపోయింది. ఏదో వండుకున్నాను, తిన్నాను, ఉన్నంతలో హాయిగా కడుపు నిండింది. ఏముంది అందులో? తృప్తి పడ్డాను. ఉన్నాయి కట్టుకున్నాను, ఉన్నాయి అనుభవించాను. నాకున్న జీవిత భాగస్వామి ఇళ్ళు, నాకున్న తల్లిదండ్రులు ఇళ్ళు, నాకున్న వనరులు వసతులు ఇవి, నాకున్న పిల్లలు వీళ్ళు, వాళ్ళకున్న తెలివితేటలు, వాళ్ళకున్న సామర్థ్యాలు ఇవి, నాకున్నాడితో హాయిగా ఉన్నాను. తృప్తి ఏంటిది? ఎందుకని? అందరూ ఇలాగే ఉంటారు. నేను ప్రత్యేకం కాదు, సృష్టి అంతా ఇలాగే ఉంటుంది. నేను ఎవరినో చూసి వాళ్ళతో పోల్చుకొని వీళ్ళతో పోల్చుకోవటం నా బుద్ధి తక్కువదనం. ఎందుకని? నువ్వు ఎవరితోనో పోల్చుకోవాలనుకుంటే సృష్టి నిన్ను అక్కడే పెట్టేది. ఎక్కడెందుకు పెట్టింది? నిన్ను ఎక్కడ పెట్టిందో అది నీ ప్లేస్. ఇప్పుడు అక్కడ పెట్టింది కదా, నీకంటే ఎత్తులో ఉన్నారని నువ్వు అనుకుంటున్నావే. నువ్వు అనుకుంది కేవలం డబ్బులో, హోదాల్లో, పెద్ద పెద్ద బిల్డింగుల్లో, ఇట్లో చూసి ఉంటావు, సంపదల్లో. కానీ మానసికంగా వాళ్ళు ఎంత దుఃఖపడుతున్నారో నీకు తెలీదు. అది నీకు తెలియదుగా. కారులో వెళ్ళిపోతున్నారు అనుకుంటాం. కారులో వెళ్ళిపోతున్న చాలా మంది నేల మీద నడవలేరు, చాలా ఇబ్బందులు పడతారు, కూర్చుంటే లేవలేరు, విపరీతమైన బాధలకు లోనవుతూ ఉంటారు, శారీరక అనారోగ్యాలకు లోనవుతూ ఉంటారు, బోల్డ్ అసక్తతలకు లోనైపోతుంటారు, శరీరం వాళ్ళది శిథిలం అయిపోతూ ఉంటుంది, దేనికి పనికి రాకుండా పోద్ది. నాకు కారు లేదు, నేను రోడ్డు మీద నడుస్తున్నానంటావు, బ్రహ్మాండమైన ఆరోగ్యం ఉంటుంది. అసలు నువ్వు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరమే లేదు. నీ జీవితంలోనే ఎక్సర్సైజ్ కలిసిపోయి ఉంది. నీ శరీరం బలపడిపోద్ది, నీ మనసు బలపడిపోద్ది, పరిస్థితులకు తగ్గట్టుగా ఉండటం అలవాటు అయిపోద్ది. ఎండకే వానకి చలికి తట్టుకుంటూ ఉంటావు. ఇప్పుడు వీళ్ళందరూ ఎండకే వానకి చలికి ఎవరు తట్టుకోలేరు. కారుల్లో, విమానాల్లో, ఏసీల్లో బతికే వాళ్ళు ఎవరు? అలా మా ఇంట్లో వాళ్ళే ఉన్నారు. మా ఇంట్లో ఏసీలు ఉన్నాయి. పాపం వాళ్ళు ఆ ఏసీలకు అలవాటు పడిపోయారు, పనులకు అలవాటు పడిపోయారు, పని మనుషులకు అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఏ చిన్నదానికి తట్టుకోలేరు. నేను మామూలుగా రోడ్ల మీద తిరిగి వస్తూ ఉంటాను. మేము వీలున్నంత వరకు అసలు ఏసీ వేసుకోకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను. చక్కగా ఎండలో వెళ్ళి నా పనులు నేను తిరిగి వస్తాను. చక్కగా తెచ్చుకుంటాను, అన్నీ తెచ్చుకుంటాను. ఎందుకని? తెలుస్తుంది, అర్థమవుతుంది. జ్ఞానం అంటే ఏంటి? నాకు నేనే అలవాటు చేసుకుంటాను, ఎండని వానని అని నాకు నేనే శ్రమను అలవాటు చేసుకుంటాను. అందుకని శ్రమ పడాల్సి వస్తుందిగా. శరీరం సుఖాలు ఉన్నాయి, భోగాలు ఉన్నాయి, నిరంతరం సుఖభోగాలే అలవాటు చేసుకుంటాను, వాటినే పొందుతాను, నాకు అవే కావాలి, నాకు మిగిలినవి వద్దు అంటే మిగిలినవన్నీ జీవితంలో తప్పనిసరిగా వస్తాయిగా. ఇప్పుడు నిరంతరం ఏసీలో ఉంటానన్నావు, కరెంటు పోతే ఏం చేస్తావు? జనరేటర్ పెడతాను. జనరేటర్ కూడా పాడైపోతే ఎప్పుడన్నా ఒక్కరోజు అన్నావుదా? ఆ ఒక్కరోజు చాలు నీకు నరకం వచ్చేయడానికి, నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయిపోవటానికి. ఆ ఒక్కరోజు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళిపోద్ది. ఎవరి కాళ్ళు తమ పరిస్థితులను బట్టి. అలానే అందరినీ ఏసీలు వదిలేండి, రోడ్ల మీద తిరగండి అని నేను చెప్పట్లా. అసలు అవసరమే లేని కాపర కుబేరులు ఉన్నారనుకో, వాళ్ళ సమస్యలు వేరుగుంటాయి. నీకున్నది అనుభవించు, మళ్ళీ అక్కడ సమస్యలు తెచ్చుకోబాక. ఎప్పుడు అక్కడ వస్తువులు, విషయాలు, పరిస్థితులు, అధికారాలు, హోదాలు, సంపదలు కాదు, అవన్నీ పైకి కనబడేవి. అనుభవించే శరీరంలో ఉన్నటువంటి మనోభావన, తృప్తి. ఇక్కడ ప్రాముఖ్యత మన శరీరాంది, మన మనసుది, మనలో ఉన్న సంతోషాంది, ఆనందాంది, తృప్తిది. అది ఇక్కడ ప్రాముఖ్యత. అందుకని నువ్వు బయట వస్తువులు, విషయాలు, సంపదలు చూసి ఎవరు బాగున్నారనుకుంటే నీ భ్రాంతి అది. తృప్తి కలిగిన వాడు బాగున్నాడు.
నిజమైన ధనవంతుడు ఎవరు అంటే తృప్తి ఉన్నవాడు. నిజమైన పేదవాడు ఎవడంటే ఎంతున్నా నాకు ఇంకా కావాలని కోరుకునేవాడు పేదవాడు. ఎందుకని ఎంతున్నా సరిపోలేదుగా, కావాలని ప్రయత్నించుకుంటున్నాడు అంటే తృప్తి లేదు. తృప్తి లేదంటే బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, కోరుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు, అత్యాశకి వెళ్తున్నాడు, దాని గురించి ప్రయత్నించుకుంటున్నాడు. ఎంతున్నా కూడా తలబద్దలు కొట్టుకుంటున్నాడు నిద్రపోకుండా. లేదు, చక్కగా ఆటో 2 రౌండ్లు వేసి వచ్చేసాడు, వచ్చిన డబ్బులు తెచ్చి ఇంట్లోకి తెచ్చాడు, సరుకులు తెచ్చాడు, ఇంత వండి పెట్టారు, తినేసాడు, తృప్తిగా హాయిగా నిద్రపోయాడు. మళ్ళీ పొద్దున్నే ఆటో తీసినప్పుడు చూద్దాం నేను. ఇప్పుడు ఎవరు ధనవంతుడు, ఎవరు ఐశ్వర్యవంతుడు? ఐశ్వర్యము ధనము అంటే నీ అంతరంగంలో ఉన్నటువంటి భావములు, బయట కనపడేవి కాదు. నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావు, నువ్వు ఎంత తృప్తిగా ఉన్నావు, అది జ్ఞానంతో వస్తుంది. అందుకని ముందు నీకు నువ్వు ఒక ప్రత్యేకతనిచ్చుకోగాక. అందరిలా నేను అనుకో, ఎందుకని అందరిలో నువ్వు కాదా? భూమి మీద అందరూ మనుషులు కాదా? మనుషులందరికీ ఒకే రకమైన శరీరాలు కాదా? మనుషులందరికీ ఒకే రకమైన శారీరక అవసరాలు కాదా? మనుషులందరికీ ఒకే రకమైన శారీరక మానసిక సమస్యలు కాదా? అన్నీ ఒకటేగా, అందరూ తిండేగా తినాల్సిందే. పంచేంద్రియాలు అందరికీ అయ్యేగా, అన్నీ ఒకటే. అలా ఆలోచించినప్పుడు ఒక సామాన్యతగా ఆలోచించటం, ఒక సహజత్వం వస్తుంది నీకు. నేనని ప్రత్యేకంగా ఆలోచించుకున్నప్పుడు దుఃఖము ఎక్కువ అవుద్ది, సుఖం ఎక్కువ అవుద్ది, ఆశ ఎక్కువ అవుద్ది, అత్యాశ ఎక్కువ అవుద్ది. అదే ఆధ్యాత్మికతలో కూడా అదే చెబుతున్నా. నేనేదో సాధన చేసేస్తున్నాను, నేను సాధకుడిని, నేను ఆధ్యాత్మిక చదువుకుంటున్నా, ఆత్మజ్ఞానం చదువుకుంటున్నా, మతంలో అంకితం అయిపోయాను, దేవుడికి అంకితం అయిపోయాను, గురువుకి అంకితం అయిపోయాను, నన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు, నా అంత అంకిత భావం ఎవరికీ లేదు, అబ్బో కొన్ని 100,000 పాటలు రాశాను, 100,000 పుస్తకాలు రాశాను, గ్రంథాలు రాసేసాను, నీకు నువ్వే ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ పోయావు అనుకో, నీకు పిచ్చి ఎక్కుద్ది. అంతకు మించి ఏం లేదు. అందరూ నీళ్ళంటోళ్ళే, అందరూ నీళ్ళంటోళ్ళే. అసలు మతాన్ని తలిచినా తలవకపోయినా, దేవుణ్ణి తలిచినా తలవకపోయినా, గురువుని తలిచినా తలవకపోయినా, ఆధ్యాత్మికతను తెలుసుకున్నా తెలుసుకోకపోయినా అందరూ నీలాంటి వాళ్ళే, అందరూ ఆధ్యాత్మికతలో ఉన్నవాళ్ళే. ఎందుకని ఇక్కడ ఆధ్యాత్మికత భౌతికం వేరువేరుగా లేవు. ఉన్నది ఒకటే శరీరము, ఉన్నది ఒకటే జీవితము, ఉన్నది ఒకటే సృష్టి. ఆ సృష్టికి ఆధారంగా ఉన్నది ఒకటే శక్తి, అదే ఆనందాత్మశక్తి. అది అందరికీ ఒకలానే పనిచేస్తుంది, మార్పులేం లేవు. అదే ఆధ్యాత్మికం, అదే భౌతికం. నువ్వు సాధన చేసినా చేయకపోయినా, నువ్వు ఆధ్యాత్మిక చదువు చదివినా చదవకపోయినా, నువ్వు ఆత్మజ్ఞానం చదువు చదివినా చదవకపోయినా, నువ్వు ఒక మతాన్నో గురువునో దేవుణ్ణో భక్తి మార్గాన్నో అనుసరించినా అనుసరించకపోయినా, జీవితము అనేది జీవించటమే ఆధ్యాత్మికత. ఎందుకని జీవితం అసలు పోరాటంతో, సమస్యలతో, ఎదుర్కోవటంతో ఏర్పడుతుంది. తండ్రిలోంచి ఒక్క కణం మాతృగర్భంలోకి వెళ్ళటానికి ఎంత ప్రయాసపడిందో మనకు తెలీదు. డాక్టర్లు, సైంటిస్టులు చెబితే తెలిసింది ఆ విషయం అంతే. కానీ అక్కడ చాలా ప్రయాసం ఉంది. ఆ ఒక్క కణం మొత్తం శరీరంగా రూపుదిద్దుకోవడానికి 9 నెలల పాటు కణం నుంచి కణం, ఒక కణం 2 కణాలు, 2 కణాలు 4 కణాలు, 4 కణాలు 8 కణాలు, 8 కణాలు 16 కణాలు, 16 కణాలు 32 కణాలు, 32 కణాలు 64 కణాలు, ఇలా లక్షల కోట్ల కణాలుగా ఉత్పత్తి చేసుకుంటూ, ఆ ఉత్పత్తికి అవసరమైన శక్తిని తల్లి నుంచి తీసుకుంటూ శరీర అవయవాలు రూపుదిద్దుకుంటుంది తనకు తానే ఒక మనిషిలా. ఎంత ప్రయాసం ఉంటుందో తెలుసు అసలే. మీరు ఆలోచించండి. ఆ కణం తన కాలు తనే తయారు చేసుకొని, తన చెయ్యి తనే తయారు చేసుకొని, తన ముక్కు తనే తయారు చేసుకొని, తన కళ్ళు తనే తయారు చేసుకొని, మొత్తం తన శరీర అవయవాలు బయటవి లోపలివి అన్నీ తనే తయారు చేసుకొని, తను ఆలోచించడానికి అవసరమైన మెదడును కూడా తనే తయారు చేసుకొని, మొత్తంగా తనను తాను రూపుదిద్దుకొని, ఇప్పుడు మన జీవితంలో చూడండి, మనం డబ్బు సంపాదన, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించుకొని, మనకు కావాల్సిన ఆహార పదార్థాలు కొనుక్కొని, మనకు కావాల్సిన మన కుటుంబ సభ్యులు జీవిత భాగస్వాములు తెచ్చుకొని, మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కొని, మనకు కావాల్సిన బట్టలు కొనుక్కొని, మనకు కావాల్సిన చెప్పులు కొనుక్కొని, మనకు కావాల్సిన చదువులు చదివిస్తూ మన పిల్లల్ని, లేదా మనం చదువుకుంటూ అన్ని మనకు కావాల్సినవి చేసుకుంటాం చూడండి. జీవితంలో మనకు కావాల్సిన వాటి కోసంగా బతుకుతాం. అలాగే ఒక కణం తనకు కావలసిన శరీరాన్ని తయారు చేసుకుంది లోపల, తల్లి శక్తిని తీసుకొని. దానంతట అదే ఆ ప్రాసెస్. అక్కడ లోపల ఎవరు సహకరించట్లే దానికి. ఆ ప్రాసెస్ ఇప్పుడు నువ్వు వృత్తి వ్యాపార ఉద్యోగాలతో ఎలా నీ ప్రయత్నం చేసుకుంటూ
నేను నాది నా వాళ్ళు అనుకుంటూ పోగేసుకుంటూ బతుకుతున్నావో, అన్ని తయారు చేసుకుంటున్నావో జీవితంలో, అలా అసలు శరీరాన్ని తయారు చేసుకున్నావు మాతృగర్భంలో. ఎంత కష్టమో తెలిసేది. అలాగే జరుగుతుంది. కష్టమే ఉంది, అది సహజ ప్రాసెస్. సృష్టి అలాగే ఉంది, అన్నిటికీ అలాగే ఉంది, నీకు నాకే కాదు. ఇవన్నీ తెలిస్తే హాయిగా ఉంటుంది. అందరూ నాలాంటి వాళ్ళే అనుకున్నప్పుడు ఏముంది, అనారోగ్యాలు వస్తాయి, ఎల్లు మందులు వాడుకో, తగ్గించుకో, ఏదో ప్రయత్నం చేయి. అలా సమస్యలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, అన్ని సమస్యలు వస్తాయి. వాటికి ప్రయత్నించుకో, తీరితే ఓకే, తీరకపోతే అనుభవించు, అంతే. దానికి రెమెడీ లేదు. తీరిన వాళ్ళందరూ అనుభవిస్తూనే ఉన్నారు. నేను ఒక్కడిని తప్పించుకోవాలని ఎందుకు అనుకుంటున్నాను? నేను తప్పించేవాడు ఎవడున్నాడు? ఒకవేళ తప్పించేవాడు ఉంటే, ఒకవేళ తప్పించేవాడు ఉంటే, నీ గురువో, నీ మాతాజీనో, నీ దేవుడో, నీ మతమో, నీ ప్రక్రియో, నీ సాధనో, తప్పించే మార్గం ఉండుంటే, తప్పించేవాడు ఉండుంటే, అసలు నీకు ఆ రోగం ఎందుకు ఇస్తారు? అసలు నీకు ఆ సమస్యను ఎందుకు ఇస్తారు? అసలు ముందే సమస్య రాదు. సమస్యనిచ్చి తప్పించటం ఎందుకు మళ్ళీ? కాబట్టి నీ ప్రయత్నంతో సహజంగా నువ్వేం చేయగలవో చేసుకొని దాన్ని అలా తీసుకుంటూ వెళ్ళిపో. తప్పించే వాళ్ళ కోసం ఎతక్కో, తప్పించుకో. అక్కడే నువ్వు ప్రమాదాలకు లోనవుతున్నావు. తప్పించేవాడు సమస్యనిచ్చి తప్పించడు. సమస్యను తెచ్చుకున్నాం మనం మన జీవన విధానంలో ఉన్నటువంటి లోటుపాటు వలన. ఇప్పుడు ఆ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఏమన్నా మార్గాలు ఉన్నాయా? డాక్టర్లు ఉన్నారా? లేకపోతే వ్యవస్థలు ఏంటి? అది వచ్చిన సమస్యను బట్టి నీ తెలివి, నీ ప్రజ్ఞతో చేసుకోవాల్సిందే. నీకు ఎవడో వచ్చి చేసేది అసలు లేదు ఇక్కడ. అది భ్రాంతి, భ్రమ. అలా ఎవరన్నా కల్పించినా నమ్మకండా మోసపోతున్నారు. అలాగే ఏ మార్గం లేదు, అప్పుడు అనుభవించటమే. అంత సింపుల్. అది అనుభవించుకుంటూ వెళ్ళటమే. అందరూ అదే చేస్తున్నారు. ఇప్పుడు మరణాన్ని తప్పించుకోగలమా? మధ్యలో వదిలేసేయండి. అసలు సమస్యలు వదిలేయండి. ఆర్థిక బాధలు, సామాజిక బాధలు, కుటుంబిక బాధలు, ఇవన్నీ వదిలేయండి. అనారోగ్య బాధలు, మానసిక బాధలు వదిలేయండి. మరణాన్ని తప్పించుకోగలమా? ఎవరికన్నా చచ్చిపోదామని ఉంటుందా? అందరికీ బతుకుదామనే ఉంటుంది. మరి అందరూ చనిపోతున్నారు. తప్పించుకోలేనప్పుడు ఏం చేసాం? అంగీకరించి చనిపోతున్నాం. అంగీకరించి చనిపోతే సత్యాన్ని అంగీకరించావు కనుక భయం లేకుండా, బాధ లేకుండా, దుఃఖం లేకుండా, సంతోషంగా, తృప్తిగా బోల్డ్ జీవితం జీవించాను, బోల్డ్ అనుభవించాను అని హాయిగా నువ్వే చావుని ఆహ్వానిస్తావు. చక్కగా చచ్చిపోతావు, శాంతిగా చచ్చిపోతావు, మనశ్శాంతిగా చచ్చిపోతావు. అందరికీ అదే జరుగుతుంది కాబట్టి దాన్ని ఒప్పుకొని చచ్చిపోతావు. ఇప్పుడు కాదు, ఒప్పుకోవు, నీకు నువ్వే ప్రత్యేకత ఇచ్చుకున్నావు అనుకో, ఎంత ఇచ్చుకున్నా చావు తప్పదుగా. ఏడుస్తూ చచ్చిపోతావు, భయంతో చచ్చిపోతావు, చావకూడదు అనుకుంటూ చచ్చిపోతావు. చుట్టూ ఉన్న వాళ్ళందరినీ బతికించండి, బతికించండి, బతికించండి అని అర్థిస్తూ, ప్రార్థిస్తూ, ఏడుస్తూ చచ్చిపోతావు. అంతే, అంతకు మించి ఏమి లేదు. దుఃఖంతో చచ్చిపోతావు, భయంతో చచ్చిపోతావు, బాధతో చచ్చిపోతావు. ఈ రెండు నీ చేతిలోనే ఉన్నాయి. చనిపోవటం అనేది ఎంత నిజమో, ఈ చనిపోయే దాంట్లో ఈ రెండు స్థితులు ఎంత నిజమో, జీవితంలోని ప్రతి సమస్యలోనూ ఇలాగే ఉంటుంది. ఈ రెండు స్థితులు అంతే నిజం. అంతే. ఇంకా అన్నింటినీ నువ్వే ఎదుర్కోవాలి. ఇప్పుడు అసలు జీవితం అంటేనే, జీవించటం అంటేనే అది. నీకు కావాల్సినవి నువ్వు సాధించుకోవాలి. నువ్వు ఎన్ని ఎక్కువ కావాలనుకుంటే అంత ఎక్కువ సాధించుకోవాలి. నువ్వు ఎక్కడ తృప్తి పడుతుంటే అంత ఎక్కువ హాయిగా ఉంటావు. నీ ప్రయత్నాలు తగ్గించుకోవచ్చు, అది నీ ఇష్టం. ఆ స్వేచ్ఛ ఎప్పుడు నీకుంది. కాబట్టి నీకు దుఃఖాన్ని కలిగించుకునేది, నీకు శ్రమను కలిగించుకునేది, నీకు బాధను కలిగించుకునేది, నీకు కష్టాన్ని కలిగించుకునేది నువ్వే. నీకు శాంతిని కలిగించుకునేది కూడా నువ్వే. ఇది ముందు తెలిసి అసలు నీకు నువ్వు విలువించుకోబాక. 800 కోట్ల మంది ఒక ఖాళీ ప్రదేశంలో నుంచున్నారనుకో. భూమి మీద 800 కోట్ల మంది ఉన్నారు. 800 కోట్ల మంది ఒక్కసారి ఊహించుకో. పెద్ద ఖాళీ ప్రదేశంలో 800 కోట్ల మంది నుంచొని ఉన్నారు. 1,00,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు ఖాళీ ప్రదేశం. చక్కగా 800 కోట్ల మంది అక్కడ నుంచున్నారు. అందులో నువ్వు కూడా ఉన్నావు. అసలు నువ్వు కనపడుతున్నావా? నీకు నా ఊహలో ఎతికి చూడు. 800 కోట్ల మందిలో అసలు నువ్వు ఉన్నట్టా, లేనట్టా, అసలు నువ్వు కనపడుతున్నట్టా? అందరూ నీలాంటి వాళ్ళే, అందరికీ నీలాంటి అవసరాలు, అందరూ నీలాగానే ఉన్నారు. ఎందుకు నీకు నువ్వు అంత ప్రత్యేకతలు తగిలించుకుంటావు? ప్రత్యేకత తగిలించుకున్న చోట అహంకారం పెరుగుద్ది, గుర్తింపు స్వభావం పెరుగుద్ది, దుఃఖం పెరుగుతుంది, ఆశ పెరుగుతుంది, అత్యాశ పెరుగుతుంది, దురాశ పెరుగుతుంది, బాధలు పెరుగుతాయి, కష్టాలు పెరుగుతాయి. జ్ఞానం అంటే ఏంటో తెలుసా? ఏమి లేదు, అందరూ నాలాంటి వాళ్ళే. నేను 800 కోట్ల మందిలో నేను కూడా ఉన్నా ఎక్కడో మధ్యలో. అందరూ ఏం ప్రయత్నిస్తారో నేను అదే ప్రయత్నిస్తా. అందరికీ ఏమవుద్దు, నాకు అదే అవుద్ది. సామాన్యత.
నీకు నువ్వు విపరీతమైన గుర్తింపు ఇచ్చుకోబాక, నీకు నువ్వే ప్రత్యేకత ఇచ్చుకోబాక. నీకు నువ్వు ప్రత్యేకత ఇచ్చుకోవటం, నీకు నువ్వు గుర్తింపు ఇచ్చుకోవటాన్ని మించినటువంటి అనారోగ్యము, జబ్బు ఇంకోటి లేదు. మహా పెద్ద జబ్బు అది. దానివల్ల జబ్బులన్నీ వస్తాయి. అందరిలాంటి వాడిని నేను, అందరిలాంటి దాన్ని నేను, నాలాంటి వాళ్ళే అందరూ అనుకున్నప్పుడు నువ్వు సహజ సిద్ధమైన జీవితం జీవిస్తున్నావు. దానికోసం ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు. అంతే తప్ప నిన్నెవరో రక్షించేవాడు వచ్చేస్తాడు, కాపాడేస్తాడు, నీకేదో ప్రత్యేకతలు ఆపాదించేస్తాడు. ఎందుకు? అది ఎవరూ లేరు ఇక్కడ ప్రత్యేకతలు ఆపాదించుకోవడానికి. అందరూ సమానమే. చెట్టు పుట్ట చేమతో కూడా సమానమే నువ్వు, జంతువులతో కూడా సమానమే నువ్వు, క్రిమికీటకాదులతో కూడా సమానమే నువ్వు. ఎందుకని? ఉన్న సృష్టిదే. ఇప్పుడు ఉన్న సృష్టిదే. ఆ సృష్టి మీద ఆధారపడి మనం బతుకుతున్నాం. అసలు అవి అందించిన ఆహారంతో బతుకుతున్నాం. ఆ సృష్టిలో ఉన్న గాలి నీరుతో బతుకుతున్నాం. అక్కడున్న వనరులు వసతులతో బతుకుతున్నాం. వాటికంటే గ్రేట్ ఎట్ అవుతాం మనం అవి మనం బతికిస్తుంటే. అసలు ప్రత్యేకత ఎందుకు ఆపాదించుకోవడం? ఎంతోమంది మనుషులు ఎన్నో రకాల ఉత్పత్తులు కష్టపడి తయారు చేస్తుంటే మన ఇంటి వరకు ఇన్ని ఉత్పత్తులు వచ్చినాయి. అందరూ ఏదో ఒక పని చేయకపోతే మనిషికి ఇవన్నీ దొరకవు. కాబట్టి నీ పని నువ్వు చేయి, వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఏంటి ప్రత్యేకత? ఆ ప్రత్యేకత ఇచ్చుకోవడమే ప్రమాదం. ఇదంతా ఎందుకు చెప్పానంటే భౌతికమైన ఆధ్యాత్మికమైన ఇంత. ఎందుకంటే ఉన్నది ఒకటే జీవితం, మనకు ఉన్నది ఒకటే శరీరం. ఆ శరీరానికి ఉండేది అదే జీవితం, ఒకటే జీవితం. ఆ జీవితంలో జీవించేది ఒకటే సృష్టి. ఈ సృష్టిలోనే, ఆ సృష్టిలో దొరుకుతున్నాయన్నీ ఇయే, అందరికీ ఇయే దొరుకుతాయి. ఈ సృష్టికి మొత్తానికి ఆధారమైన శక్తి ఒకటే, అదే ఆత్మశక్తి. అన్నీ ఒకటిగానే ఉన్నప్పుడు నీకు ప్రత్యేకత ఏంటి? ఇక్కడ దుమ్ము ధూళి కణాలు కూడా మనలాంటివే, సమానమైనవి, ఒకే శక్తి అది. కాబట్టి ముందు నువ్వు సహజ సిద్ధంగా సామాన్యంగా నేల మీద నడవడం అలవాటు చేసుకో. ఊహల్లో తేలిపోబాక, గాలిలో మేడలు కట్టబాక, నీకు నువ్వు ప్రత్యేకత ఇచ్చుకోబాక. నీ దుఃఖమే నీకు ఎక్కువ అనుకోబాక, లేదా నీ సుఖమే నీకు ఎక్కువ అనుకోబాక. అందరికీ దుఃఖాలు ఉంటాయి అనుకో, అందరికీ సుఖాలు ఉంటాయి అనుకో. అందరితో పాటు సమానంగా వెళ్ళిపో. వచ్చిందాన్ని ఎలా డీల్ చేయాలో డీల్ చేసుకుంటూ వెళ్ళిపో. ఇందులో ఇప్పుడు మళ్ళీ చెప్పే ఆధ్యాత్మికత వేరు కాదు. అంటే నేనేదో సాధన చేసేస్తున్నాను, సాధకుడుగా ఉన్నాను, సాధకురాలుగా ఉన్నాను, నాకేం ఆత్మశక్తి అనుభవాలు కలగట్లేదు, లేదా దైవానుభవాలు కలగట్లేదు. బోల్డ్ మంది దైవానుభవాలు చెబుతూ ఉంటారు. అదే చెప్పింది, మా చెవుల్లో దేవుడు ఊతున్నాడు, మీకు మేము అన్నీ చెబుతామని. మాయలు మహిమలు వాళ్ళే సభలు పెట్టి చెబుతున్నారని కూడా చెప్పాక అనేక రకాలు చేస్తున్నారు. సోషల్ మీడియా వచ్చినాక డైరెక్ట్గా ప్రకటనలు. కొంతమంది మేము సిద్ధ గురువులు అని వాళ్ళు ప్రతిభలు చూపించేస్తున్నారు. మా నుంచి ప్రాణశక్తి ప్రసారాలు మీకు చేసేస్తామని. ఇలా ఒకళ్ళు కాదు. అలానే నేను ఎవరిని విమర్శించట్లా. వీళ్ళందరూ ఉండటం వల్ల కన్ఫ్యూజన్ అయింది అది. ఎందుకని వాళ్ళు ప్రత్యేకంగా కనపడుతున్నారుగా. ఒక సిద్ధ గురువు ప్రత్యేకం, ఒక జగద్గురువు ప్రత్యేకం, ఒక ప్రజా గురువు ప్రత్యేకం, ఒక పూజ్య గురువు ప్రత్యేకం, ఒక గురువే ప్రత్యేకం, ఓ దేవుడు ప్రత్యేకం. ప్రత్యేకతలు వచ్చినాయి. వీళ్ళు మహిమలు చేస్తారు, మాయలు చేస్తారు, వీళ్ళకి ఏదో అని. ఏ ప్రత్యేకత లేదు తండ్రి, ఏ ప్రత్యేకత లేదు. మీ నాన్న నీకంటే ముందు పుట్టాడు. మీ నాన్నలో ఏ ప్రత్యేకత లేదు. కాకపోతే నీకంటే ముందు పుట్టడం వలన ఓ 30 సంవత్సరాలు పెద్దోడుగా కనపడుతున్నాడు అంతే. మీ నాన్నకి నువ్వు పుట్టావు, ఇప్పుడే పుట్టావు. అందుకని మీ నాన్న నీకు పెద్ద గొప్పోళ్ళలాగా, ప్రత్యేకతలు ఉన్నోళ్ళలాగా మీ నాన్న మీ అమ్మ కనపడుతున్నారు. తర్వాత నువ్వు కూడా నాన్న అవుతావు, అమ్మ అవుతావు. ఎదుగుతుంటే తెలుస్తుంది. అలాగే గురువులు, మహాత్ములు, మహనీయులు అన్నవాళ్ళు అందరూ కూడా ఆ మార్గంలో జ్ఞానాన్ని తెలుసుకుంటూ మనకంటే ముందెళ్ళిన వాళ్ళు. అంతే, ప్రత్యేకత ఏం లేదు. మనుషులందరూ ఆ జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆ గురువులు, మహనీయులు, మతాలు, దేవుళ్ళు ఎవరికి చెబుతున్నారు జ్ఞానాన్ని? మనకేగా. అప్పుడు ఆ జ్ఞానం మనం పొందొచ్చనేగా. అప్పుడు కామన్ సామాన్యతే కది. నువ్వు పొందలేదు, ఇప్పుడే పుట్టావు అంతే. నువ్వు మీ నాన్న ఎప్పుడో పుట్టాడు, నీకు తెలియదు అంతే. తెలుసుకుంటే ఎదుగుతూ వెళ్తే అదే తెలుస్తుంది. అలాగే జ్ఞానాన్ని తెలుసుకుంటూ వెళ్తే నువ్వే గురువు, జ్ఞానాన్ని పొందుతూ వెళ్తే నువ్వే దేవుడు. అదే అనంత ఆత్మశక్తి. ఉన్నదంతా ఒకటే శక్తి. అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ. వెళ్ళాలి కదా, నువ్వు ఇప్పుడే కదా పుట్టావు. అందుకని సాధనలో నేనేదో చేస్తున్నానని అనుకోబాకండి. అసలు సాధన చేసినా చేయకపోయినా, నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా, నువ్వు మతాన్ని అనుసరించినా అనుసరించకపోయినా, నువ్వు గురువుతో వెళ్ళినా వెళ్ళకపోయినా, నువ్వు మాతాజీలు వెనక తిరిగినా తిరగకపోయినా, నువ్వు జ్ఞాన గ్రంథాలు చదివినా చదవకపోయినా, అసలు నీకు ఆధ్యాత్మికత భక్తి అనే ధ్యాస పుట్టినా పుట్టకపోయినా, నువ్వు మామూలుగా జీవించే జీవితం ఆధ్యాత్మికతే. ఎందుకని? రోజు ఎదుర్కొంటానే జీవించాలి.
ఎదుర్కొనే ప్రతి దాంట్లోనూ నువ్వు ఎలాగోలా ప్రవర్తించాలి, మంచిగానో చెడుగానో. నువ్వు ప్రవర్తించిన దాన్ని బట్టి నువ్వు పొందేది ఉంటుంది, ఆ పొందిన దాన్ని బట్టి అనుభవం ఉంటుంది, అనుభవం నుంచి జ్ఞానం వస్తుంది. ఎవరైనా జ్ఞానం పొందుతూనే ఉంటారు. ఇలా చెప్పుకొని పొందుతున్నామా, జీవితంలో జీవిస్తూ పొందుతున్నామంటే జీవిస్తూ పొందిన వాళ్లే అనుభవాన్ని జ్ఞానంగా పక్క వాళ్ళకి చెప్పారు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ముందు చెప్పిన వాళ్ళు ఎవరో, వాళ్ళు జీవిస్తే అనుభవం అయింది వాళ్ళకి. అనుభవ జ్ఞానాన్ని తర్వాత జీవిస్తున్న వాళ్ళకి చెప్పారు, అంతే, ఏం లేదు ఇక్కడ. మన వెనక జీవించే వాళ్ళు వచ్చారు, మళ్ళీ మన ముందు పుట్టిన వాళ్ళు వెనక పుట్టిన వాళ్ళకి చెబుతున్నారు. అంటే తల్లిదండ్రులు పిల్లలకి చెబుతున్నారు, అలాగే గురువులు తర్వాత వాళ్ళకి చెబుతున్నారు. ఏముంది అందులో పెద్ద విషయం? ఆ తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటూ సాగే వాళ్ళకి చెబుతున్నారు. మీరేమో అది మాకు అసలు తెలియదు, మేము తెలుసుకోలేదు, కాబట్టి ఎవరో గురువులు, మహనీయులు, మహాత్ములు, దేవుళ్ళు, మతాలు చెప్పేస్తేనే వాళ్ళని పూజించాలి, అర్చించాలి, ఆరాధించాలి, అర్థించాలి, ప్రార్థించాలి, కోరుకోవాలి, వాళ్ళు తీర్చేస్తారనుకుంటున్నారు. ఏమీ కాదు. తల్లిదండ్రులు ముందు పుట్టారు, వాళ్ళు ఇప్పుడు పిల్లల్ని కన్నారు, నువ్వు ఇప్పుడు పుట్టావు, కాబట్టి వాళ్ళు తమ అనుభవాలను నీకు నేర్పుతూ తీసుకెళ్తారు, అంతే, నిన్ను పెంచుతారు. అలాగే మనకంటే ముందు తెలుసుకొని జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళని జ్ఞానులు అన్నాం, వీళ్ళని తల్లిదండ్రులు అన్నాం, వాళ్ళని జ్ఞానులు అన్నాం, దేవుళ్ళు అన్నాం, అంతే, ఏం తేడా లేదు. జ్ఞానులు, గురువులు, మహాత్ములు, మాతాజీలు, దేవుళ్ళు అన్నాం. వాళ్ళు మనకంటే ముందు తెలుసుకున్నారు ఆ స్థితిని, ఆ జ్ఞానాన్ని. వాళ్ళు మనకు చెబుతారు తల్లిదండ్రులు పిల్లలకు చెప్పినట్టు. అందులో ఏ గొప్పతనం లేదు, అంత సామాన్యత, ఇది అంత సామాన్యతే ఉంది. అలా నీకు నువ్వు ఒక ప్రత్యేకతను ఆపాదించుకోబాక. నువ్వు సాధన చేయకపోయినా జీవితమే సాధన, జీవించటమే సాధన. నువ్వు మతంలో మార్గంలో ఉండకపోవచ్చు, ఉండొచ్చు, అది వేరే విషయం. ఉన్నా అయిందేమీ లేదు, ఉండకపోయినా పోయిందేమీ లేదు. నువ్వు జీవితమే సాధన, నువ్వు జీవించటమే సాధన. అసలు నువ్వు మాతృగర్భంలోకి వెళ్ళటానికి నువ్వు నువ్వు చేసిన ప్రయత్నం, నువ్వు చేసిన సాధన సామాన్యమైంది కాదు. అక్కడి నుంచి నీ శరీరాన్ని నువ్వు రూపుదిద్దించుకోవటానికంటే నీ కాళ్ళు, నీ చేతులు, నీ అవయవాలు, మొత్తం నీ శరీరం, నీ మెదడు, దీని పనితీరు, దీని తెలివి, దీని ప్రజ్ఞ, ఈ జ్ఞానం, ఇవన్నీ సమకూర్చుకొని బయటకు రావడానికి నువ్వు చేసిన ప్రయత్నం, తపస్సు మామూలుది కాదు. మాతృగర్భంలో కూర్చొని 9 నెలల పాటు నిరంతర సాధన, నిరంతర ప్రయత్నం, నిరంతర తపస్సు చేసావు. అక్కడి నుంచి బయటకు వచ్చినాక కూడా మళ్ళీ నిరంతర తపస్సే ఉంటుంది, నిరంతర ప్రయత్నమే ఉంటుంది, నిరంతర సాధనమే ఉంటుంది. ఆ సాధన, ప్రయత్నం, తపస్సుని జీవితం అన్నాం. దీంట్లో ఆధ్యాత్మికాన్ని, భౌతికాన్ని వేరు చేసుకోబాకండి. జ్ఞానాన్ని అంటే మనకంటే ముందు జీవించేసిన వాళ్ళు, మనకంటే ముందు పుట్టి ముందు జీవించేసిన వాళ్ళు ఆల్రెడీ జీవించిన జీవన జ్ఞాన అనుభవం ఉంది కనుక ఆ అనుభవ జ్ఞానాన్ని వెనక పుట్టిన వాళ్ళకి చెబుతున్నారు, అంతే. అంతకు మించి అక్కడ ఏమీ లేదు. రేపు నువ్వు అక్కడ దాకా వెళ్ళినాక మళ్ళీ ఆ జ్ఞానాన్ని చెబుతావు, అంతే. వాళ్ళు చెప్పకపోయినా ఈ వ్యక్తి అలాగే నేర్చుకుంటాడు, అనుభవ జ్ఞానం వస్తుంది. వాళ్ళు చెప్పినా జరిగేది ఇంతే. వాళ్ళు చెబితే నీకు కొత్తగా వచ్చేది లేదు, వాళ్ళు చెప్పకపోతే నీకు పోయేది లేదు. ఎందుకని జీవించటంలోనే అనుభవాలు ఉంటాయి, ప్రయత్నాలు ఉంటాయి, అనుభవాలు ఉంటాయి. అనుభవాల నుంచి జ్ఞానం ఉంటుంది. అలా అందరూ చెబుతున్న వాళ్ళందరూ కూడా అలా ప్రయత్నించి, జీవించి, అనుభవాలు పొంది అనుభవ జ్ఞానాన్ని చెబుతున్న వాళ్లే తప్ప ఏ ప్రత్యేకత లేదు. ఎందుకని మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, నేను ఎవరిని గురువుల్ని, మహాత్ముల్ని, దేవుల్ని, మతాలని, మార్గాల్ని, విధానాలని, సాధనల్ని, పద్ధతుల్ని తక్కువ చేయట్లా. అర్థం చేసుకోండి. మొత్తంగా ఆలోచిస్తే ఉన్నది నాకు ఒకటే శరీరం, నాకైనా మీకైనా ఇదే శరీరం. ఈ శరీరంతో నేను జీవించే జీవితమే ఆధ్యాత్మికమైన, భౌతికమైన. దీన్ని ఎలా విడదీయగలను? విడదీయటం ఎలా కుదురుతుంది? ఈ శరీరంతోనే కదా, ఈ మనసుతోనే కదా. ఈ శరీరానికి, ఈ మనసుకి అందేవన్నీ ఇదిగో ఈ సృష్టిలో నా చుట్టూ ఉన్నవి. మనుషులైనా, జంతువులైనా, ప్రకృతి అయినా, నేను బ్రతకడానికి అవసరమైనా. అంటే సృష్టి మొత్తం ఒకటే. నేను ఒకడినే, నా శరీరం ఒకటే, నా జీవితం ఒకటే, ఈ సృష్టి ఒకటి. ఈ సృష్టి మొత్తానికి ఆధారమైన శక్తి ఏంటి? ఒకటే, అనంత ఆత్మశక్తి అన్నారు దాన్ని. అది ఒకటే. అన్నీ ఒకటిగానే ఉన్నాయి కదా. ఇక్కడ ఇందులో ప్రత్యేకతలు ఎక్కడున్నాయి? ప్రత్యేకతలు నువ్వు తయారు చేసుకుంటున్నావు. ఎందుకనంటే నీకు నువ్వు ప్రత్యేకతలు ఇచ్చుకుంటున్నావు. ఆ ప్రత్యేకతల్లో దుఃఖాలు, కష్టాలు, బాధలు తప్పించుకోవడానికి మళ్ళీ ప్రత్యేకతలు ఇచ్చుకొని ఎవరికో ఎతికి ఎమ్మడబడుతున్నావు. ఇది తప్పించుకోవడం కుదరదు. జీవితం ఇంతే. మరణం ఎలా తప్పించుకోవడం కుదరదో, మధ్యలో జీవితంలో ఏదీ తప్పించుకోవడం కుదరదు. ఏదొస్తే దాన్ని ఆ సమయంలో, ఆ సందర్భంలో ఆ విధంగా స్పందించి దానికి తగ్గట్టుగా నువ్వు వెళ్ళటమే.
ఇది ఫిక్స్డ్. ఈ విషయం నీకు అర్థమైందనుకో, సుఖం అనేది నీ భావన, దుఃఖం అనేది నీ భావన, అంతే. ఏం లేదు, చాలా సింపుల్. అది సుఖం అనేది నువ్వు కల్పించుకున్న ఒక భావన, దుఃఖం అనేది నువ్వు కల్పించుకున్న ఇంకో భావన, మరో భావన, అంతే. భయం అనేది నువ్వు కల్పించుకున్న ఒక భావన, అలాగే సంతోషం అనేది, ధైర్యం అనేది నువ్వు కల్పించుకుంటున్న మరో భావన. ఆలోచించి చూసుకో, అన్నీ నీకే అర్థమవుతుంది. అందుకని ఇక్కడ మన వాళ్ళు ఈ సోదరుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, సాధకునికి ఏ విధమైన ఆత్మశక్తి అనుభవములు కలగకపోతే, రాకపోతే ఏంటి సాధన చేసుకుంటున్నారు, ఆధ్యాత్మికతలు సాగిపోతున్నారు, గురువులు చెప్పినట్టు, మహాత్ములు చెప్పినట్టు వాళ్ళు చెప్పినవన్నీ చేసేస్తున్నారు, కానీ అనుభవాలు రావట్లా. ఎందుకని బోల్డ్ మంది అనుభవాలు చెబుతున్నారు, సూక్ష్మ శరీరాలతో తిరిగేస్తున్నాం అంటున్నారు. కొంతమంది దేవుళ్ళు మాకు కనబడిపోయారు, దేవతలు మాకు కనబడిపోయారు అంటున్నారు. అలా నిత్యం ఆధ్యాత్మిక మార్గాలలో, మతాలలో, గురువుల దగ్గర, మాతాజీల దగ్గర చెప్పబడే అన్ని మహిమలు, మాయలు, గొప్పతనాలేగా. జబ్బులు తగ్గినాయి, ఆర్థిక సమస్యలు పోయినాయి, మేము అనుకున్నవన్నీ జరిగిపోయినాయి, ఉద్యోగాలు వచ్చేసినాయి, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, చచ్చిపోతున్న రక్షించేశారు, కాపాడేశారు, క్యాన్సర్లు పోయినాయి, కిడ్నీలు పాడైపోయినాయి, చెడిపోయినట్టుని బాగు చేసేశారు. మహిమలు, మాయలు, ఈ తప్ప ఏమన్నా ఉందా? ఇవేగా చెప్పుకుంటారు, అన్ని ప్రకటించుకుంటారు, సభలు పెట్టి మరి ప్రకటించుకునేది ఇవేగా, పుస్తకాలు రాసుకునేది ఇదేగా మత వ్యాప్తి, ఇదేగా మార్గ వ్యాప్తి, ఇదేగా దైవ వ్యాప్తి, ఇదేగా గురు వ్యాప్తి. అరే నాయన, మనకు కావాల్సింది అది కాదురా తండ్రి, జ్ఞాన వ్యాప్తి. జ్ఞాన వ్యాప్తి అంటే ఏంటో తెలుసా? నువ్వు ఎన్నిసార్లు రక్షింపబడ్డానని అనుకున్నది నీ భ్రమే, నువ్వు చచ్చిపోవటం గ్యారంటీ. నిన్ను రక్షించారు పలానా వాళ్ళు అని నువ్వు ఎన్నిసార్లు అనుకున్నా, వాళ్ళ గురించి అంత గొప్పగా చెప్పుకున్నా వాళ్ళు కూడా చచ్చిపోతారు గ్యారంటీ. నువ్వు దేవుళ్ళు అన్నోళ్ళు శరీరాలు ఉన్నాయో పోనెక్కడ, నువ్వు గురువులు అన్నోళ్ళు శరీరాలు ఉన్నాయో పోనెక్కడ. పోనీ ఇప్పుడు గురువులు మాతాజీలను పూజించి, ప్రార్థించి, అర్చించి వాళ్ళని అనుసరిస్తున్నావు, వాళ్ళ శరీరాలు ఉంటాయో పోనెక్కడ. వాళ్ళ శరీరాలకి అంటే నువ్వు దేవుళ్ళు అన్నోళ్ళ శరీరాలకి, నువ్వు గురువులు అన్నోళ్ళ శరీరాలకి, నువ్వు మాతాజీలు అన్నోళ్ళ శరీరాలకి నువ్వు మహిమలు, మాయలు చేసేసి రక్షించి కాపాడేస్తున్నారన్న ఆ మహిమ పరుల శరీరాలకి నీ శరీరానికి ఏమైనా తేడా ఉందా? ఏమీ లేదు. మొత్తం అన్నీ ఒకే రకంగా బతుకుతున్నాయి, ఒకే రకంగా పోతాయి. ఇంత చిన్న సత్యాన్ని ఎందుకు తెలుసుకోవట్లా? అది జ్ఞానం. అందుకని ఈ అనుభవాలు చెప్పేవాళ్ళందరూ ఏంటి అంటే, అనుభవాలు మానసికాలు. మా ఆవిడ చాలా మంచిదండి, ఇది నా అనుభవం. మా ఆవిడ లేకపోతే నేను అసలు ఉండలేనండి. మా ఆవిడ లేదు అన్న క్షణం నా ప్రాణం పోద్ది, ఇది నా అనుభవం. అలాగే మా ఆయన చాలా మంచివాడండి, మా ఆయన లేడు, అతనికి ఏమైనా అయ్యిందని తెలిసిందా నా ప్రాణం ఇప్పుడు ఎగిరిపోద్ది, ఇది ఒక అనుభవం. సేమ్ ఇలాంటిదే ఇంకో అనుభవం. మా ఆయన నా ప్రాణం తీసేస్తున్నాడండి, సతాయిని చంపేస్తున్నాడండి, ఎప్పుడు పోతానో తెలియదు. ఇప్పుడున్న జబ్బులన్నిటికి కారణం మా ఆయనే, ఇప్పుడున్న జబ్బులన్నిటికి కారణం మా ఆవిడే. ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు, యాదవ జీవితం తగిలిచ్చేసుకున్నాను, వీళ్ళ వలన చచ్చిపోతాను నేను. అలా పిల్లలు అన్ని సంబంధ బాంధవ్యాలు, వాళ్ళు లేకపోతే మేము బతకలేమని చెబుతాయి, వాళ్ళు ఉంటేనే మేము చస్తున్నామని చెబుతాయి. అందరి అనుభవం అంతేది. అలా మొత్తం జీవితంలో అన్ని వస్తువులు, విషయాలు, మనుషులు, సంబంధ బాంధవ్యాలన్నీ అనుభవాలే, నువ్వు పెనవేసుకున్నవే. అలాగే ఈ పెనవేసుకున్నవన్నీ ఎక్కడ? మనసు ఊహలి. నీకు అనుకూలంగా ఉంటే అద్భుతం అంటున్నావు, అదే మనిషిని. నీకు అనుకూలంగా లేకపోతే చంపేస్తున్నారు అంటున్నావు, అదే మనిషిని. అది నీ మౌనం అనుభవం. అలా ఎవరి మౌనం అనుభవాలు వాళ్ళకి. అలాగే భగవంతుడు అనే విషయంలో, దేవుడు అనే విషయంలో, భక్తి అనే విషయంలో, మతం అనే విషయంలో, మార్గం అనే విషయంలో, గురువు అనే విషయంలో, మాతాజీ అనే విషయంలో, ఆధ్యాత్మికతలో, భక్తి మార్గాలలో ఎన్ని ఊహలు, ఎన్ని కల్పనలు, ఎన్ని మహిమలు, ఎన్ని మాయలు కల్పించారో అన్నిటినీ నీ మనసు ఊహించుకుంటుంది. ఎందుకని ముందోళ్ళ మనసులు ఊహించుకొని కల్పించుకొని నీకు చెప్పారు, నువ్వు ఊహించుకోవడం మొదలెట్టావు. ఇప్పుడు అలాంటి ఊహలు నాకు కలగట్లేదు అనుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా మొదలెట్టిన వాళ్ళు ఎవరికో దేవుడు కనబడిపోయాడంట, వాళ్ళు సూక్ష్మ శరీరాలతో తిరిగేశారంట, అన్ని లోకాలకి వెళ్ళి వచ్చారంట, రోజు వాళ్ళ ఇంటికిలో దిగుతాడంట దేవుడు.
వాళ్ళ ఆవిడ పెట్టిన భోజనం తింటాడంట, చక్కగా వాళ్ళతో కబుర్లు చెబుతాడంట, మా ఇంటికి దిగట్లేదు, మాకేం కనపడతలేదు, నేనే సూక్ష్మ శరీర యానాలు చేయట్లేదు, ఏదో శరీరం జలధరించిపోయిందంట, వెలుగులు ప్రసరించిందంట, శక్తి ప్రసరించేసిందంట. ఆ గురువు గారిని ఎత్తిమే చేయి పెట్టగానే ఆయన చేయిలోంచి వీళ్ళ ఒంట్లోకి శక్తి వెళ్ళి ఒళ్ళంతా జలధరించిపోయిందంట. ఆయన పాద నమస్కారం చేయగానే ఆయన ముట్టుకోగానే కరెంట్ షాకులు కొట్టినైపోయి ఒళ్ళంతా జలధరించిపోయిందంట. ఇలా కోటాను కోట్ల విషయాలు బోళ్ళు మంది చెప్పి పుస్తకాలు రాసుకొని ప్రచారం చేస్తుంటే పాపం ఇప్పుడు సామాన్యంగా ఇటువంటి భ్రమలకేమీ లేకుండా మామూలు జ్ఞానం విని మామూలుగా సాగుతూ మంచిగా బతుకుతూ మంచిగా వెళ్దాం అనుకొని సామాన్యతలో వెళ్ళే వాళ్ళకే అనుభవాలు కలగట్లేదు ఏంటని అనుమానాలు వస్తున్నాయి. ఒరే నాయన, అనుభవాలు ఎక్కడ ఉన్నాయి రా తండ్రి? అనుభవాలన్నీ మనసే, కర్మలన్నీ శరీరాన్ని, ఊహలన్నీ మనసే, ఊహించుకునేదంతా మనసు. సుఖదుఖ అనుభవాలు దానివే, మహిమలు మాయలు అనుభవాలు దానివే, భయాలు ధైర్యాలు అనుభవాలు దానివే, అన్ని మనసువే. ఆ ప్రకారం శరీరాన్ని ఈడ్చుకుపోయి అది కర్మగా కదులుతూ ఉంటుంది, శరీరంతో కర్మ చేస్తూ ఉంటుంది. భయం అయితే భయ కర్మలు, దుఃఖం అయితే దుఃఖ కర్మలు, సుఖమైతే సుఖ కర్మలు, జ్ఞానం అయితే జ్ఞాన కర్మలు, ఏదైనా అది మనసే. కాబట్టి అనుభవాలు వాళ్ళు భావించుకున్నారు. అంటే దీనికి మీకు ఒక చిన్న చెబుతాను. అంటే ఎవరికో కలుగుతున్న అనుభవాలు మాకు కలగట్లేదు ఏంటి అని మనకి బాధ వచ్చి విపరీత దుఃఖం కలుగుతుందా, దుఃఖం ఉంటుందా అని అడిగారు ప్రశ్నలు. అంటే వాళ్ళు ఎవరికో కలిగిపోయిన అనుభవాలు మరి నాకు కలగట్లేదు ఏంటని. అసలు సామాన్యతలో అనుభవమే ఉండదు, నీ జీవితమే అనుభవం, నువ్వు జీవించటమే అనుభవం. జీవితం నిత్య అనుభవాలు, మరణం వరకు అనుభవాలే అవుతూ ఉంటాయి. మళ్ళీ నువ్వు ప్రత్యేకంగా ఏ జ్యోతిలో, ఏ వెలుగులో, ఏ దేవుళ్ళో, ఏ సూర్యలోకాలు, చంద్రలోకాలు, నక్షత్ర మండలాల్లో తిరిగి వచ్చేద్దాం, ఎలాంటి మహిమలు మాయలు, లేదా జలధరింపులు, శక్తి ప్రసారాలు, లేదా కొండలని యోగాలు, షట్చక్ర యోగాలు, షట్చక్ర శుద్ధులు, నాడీ శుద్ధులు, సుషమనలు, ఇవన్నీ పెట్టుకొని నువ్వు నాకేదో ఆ జలధరింపులు పాము పాకేసినట్టు, వెన్నులోంచి వెళ్ళిపోయినట్టు, తలకు చేరిపోయినట్టు, సహస్రానికి వచ్చేసినట్టు, అక్కడ ఏదో కమలం ఇచ్చేసుకున్నట్టు, ఆ బొమ్మలు వేసిన ప్రకారం నాలో జరగట్లేదు, నాకు అనిపించట్లేదు అనుకున్నావు అనుకో, నీ అంత పిచ్చోళ్ళు ఉండరు. సామాన్యతలో ఏదీ ఉండదు. మీరు రమణ మహర్షి చరిత్ర చదువుకోండి, ఇలా ఉంటుందని కానీ ఇలా జరిగిందని కానీ దీని గురించి ఆయన ఎక్కడైనా ప్రస్తావించారు. చూడండి, నేను ఆనందాత్మస్వరూపుడును, అదొక భావస్థితి ఉంటుంది, అలా నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పారు. అలానే నువ్వు ఎల్లు, కానీ సామాన్యతలో ఎల్లు, నీకు నువ్వు ప్రత్యేకత కల్పించుకోబాక. ఎవరో ప్రత్యేకమైన వాళ్ళు ఉన్నారు అనుకోబాక, మనుషులందరూ ఒకటే. తల్లిదండ్రుల్ని చూసి బిడ్డలు వాళ్ళు చాలా గొప్పోళ్ళు అనుకుంటారు పసిపిల్లలుగా ఉన్నప్పుడు, వాళ్ళే పెంచుతున్నారు, వాళ్ళే అన్ని సమకూరుస్తున్నారు. కాబట్టి వీళ్ళు పెద్దోళ్ళు ఎదిగినాక అదే తల్లిదండ్రులు మా నాన్నకేం తెలియదు, మా అమ్మకేం తెలియదు అంటారు. ఎందుకని? అంత స్థితికి వెళ్ళిపోయారు. ఇప్పుడు తల్లిదండ్రులు వృద్ధులైపోయారు. అలాగే నువ్వు జ్ఞానం పెరిగి నువ్వు గురువు అయిపోయినాక, అంటే గురువు అని ఎవరిని పిలుస్తాం? జ్ఞానం పెరిగిపోయి చెప్పగలిగిన వాడిని, అంతే, ఇంకేం లేదు. గురువు అంటే ఎవరు లేదు, మన ముందు మన తల్లిదండ్రుల్లాగా. దేవుడు అంటే ఎవరో ఏం లేదు, మనకు ముందు మన తల్లిదండ్రుల్లాగా. ఆ స్థానానికి, తల్లిదండ్రుల స్థానానికి మనం వెళ్ళినప్పుడు అసలు మా తల్లిదండ్రులకి ఏం తెలియదు, మాకే ఎక్కువ తెలిసిందని అర్థమవుద్ది పిల్లలకి. ఎందుకని? కాలగమనంలో కాల మార్పులు ఉంటాయి. అలాగే నువ్వు ఒక జ్ఞానస్థితికి వెళ్ళిపోయినాక అదేం అద్భుతం అనిపించదు, అది ఒక సహజత్వంగా ఉంటుంది. వెళ్ళేవరకు అలా ఉంటుంది అది. తర్వాత ఆ గురువు, ఆ దేవుడు, ఇవన్నీ కామన్ విషయాలుగా ఉంటాయి. ఎందుకని? అంత మనుషులే, అంత మానవులే, ఏ మహిమలు మాయలు లేవు. చిన్నపిల్లోడికి తల్లిదండ్రులు అద్భుతాలుగా కనపడతారు అంతే, పసిబిడ్డగా. తల్లిదండ్రులు అయినాక మా నాన్నకి మా అమ్మకి ఏం తెలియదని చెబుతాడు, నాకే తెలుసు అని చెబుతాడు. నిజమే ఆ మాట కూడా. ఎందుకని? జనరేషన్ గ్యాప్లో తెలియదు. ఇప్పుడు మా పిల్లలకు తెలిసిన చాలా విషయాలు నాకు తెలియదు. ఫోన్లో చాలా విషయాలు మా పిల్లల్ని అడుగుతూ ఉంటాయి, ఇది ఎలా చేయాలని. అనేక రకాల విషయాలు మా పిల్లల్ని అడుగుతూ ఉంటాయి, ఇది ఎలా చేయాలి నాకు చెప్పండి అని. అనేక రకాల విషయాలకు సంబంధించి కొన్ని పదాలు అసలు ఇంగ్లీష్లో అర్థాలు నాకు తెలియక వాళ్ళని అడుగుతూ ఉంటాయి, పదం అర్థం ఏంటని. అనేక విషయాలు, ఊర్లు కానీ అనేక సంబంధించిన నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు నాకు తెలియదు, మా పిల్లల్ని అడుగుతూ ఉంటాయి. ఎందుకని? వాళ్ళు మోడరేట్గా ఇంకా ఇప్పుడు లేటెస్ట్, ఇప్పుడు ప్రజెంట్ ప్రపంచాన్ని చూస్తున్నారు, చదువుకుంటున్నారు. నేను ఎప్పుడో వాళ్ళకంటే ఒక 30 ఏళ్ళు అనుకున్నాను. నేను 30 ఏళ్ళు మళ్ళీ వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అవ్వాలిగా. 25కో 30కో పిల్లలు పుట్టారనుకోండి, మళ్ళీ ఆ పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయ్యి కదా జ్ఞానం తెలుసుకుంటుంది. అంటే నేను ఒక 50 ఏళ్ళు అనుకున్నా వాళ్ళకంటే. 50 ఏళ్ళ వెనక జ్ఞానం, నేను లేటెస్ట్ అప్డేట్ జ్ఞానం చదువుకోవట్లా, నాకు తెలిసిన జ్ఞానంతో జీవించుకుంటున్నా. వాళ్ళు లేటెస్ట్ అప్డేట్ జ్ఞానం చదువుకుంటున్నారు ఇప్పుడు.
ఎప్పుడు అప్డేట్లో ఉంటారు పిల్లలు. అందుకని వాళ్ళకి మా నాన్న అమ్మకి ఎప్పుడో పాచింతకే పచ్చడే, అప్పుడు తెలుసు ఇప్పుడు తెలియదు అంటారు. అది తప్పు కాదు, అది నిజం. అలాగే సేమ్ జ్ఞానంలో నువ్వు తెలుసుకుంటూ వెళ్ళిపోయి ఆ గురుస్థాయికి దైవత్వ స్థాయికి వెళ్ళిపోయినప్పుడు అది నీకు సహజం అయిపోద్ది. ఎందుకని అది జ్ఞాన అనుభవం అంతే. అక్కడ ఏం అనుభవాలు ఉండవు, ప్రత్యేకతలు ఉండవు, మహిమలు ఉండవు, మాయలు ఉండవు. ఈ లోపల నీకు జరుగుతున్నదంతా నీ మోసపూరిత మనసు చేసే గందరగోళాలు. నాకు వెలుగులు కనపడినాయి, జ్యోతులు కనపడినాయి, ఎవరు మనుషులు కనపడ్డారు, దేవుళ్ళు కనపడ్డారు, దేవతలు కనపడ్డారు, అనుభవాలు, అనుభూతులు, మహిమలు, మాయలు, కల్పనలు చెప్పేదంతా నీ ఊహాత్మకమైనటువంటి, కల్పనాత్మకమైనటువంటి, సృజనాత్మకమైనటువంటి నీ మోసపూరిత మనసు. ఏది నిన్ను లోపల భయపెడుతుందో, ఏది నిన్ను ఆదుర్దాకు గురి చేస్తుందో, ఏది నిన్ను లోపల ఆందోళనకు గురి చేస్తుందో, ఏది నిన్ను లోపల ఒత్తిళ్ళకి గురి చేస్తుందో, ఏది నిన్ను డిప్రెషన్కి తీసుకెళ్తుందో, ఏది నిన్ను ఆత్మహత్యల వరకు తీసుకెళ్లి చచ్చిపో అని చెబుతుందో. చాలా మంది చచ్చిపోయారట. అదే నీకు ధైర్యాన్ని ఇచ్చేది, అదే నీకు తృప్తినిచ్చేది, అదే నీకు ఆనందాన్ని ఇచ్చేది, అదే నీకు సంతోషాన్ని ఇచ్చేది. ఈ రెండు స్థితులకి కారణమైంది ఆ మనసే. అందుకే మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోహో. మనకన్నా ముందు నడిచిన మహాత్ములు చెప్పేశారు, వాళ్ళ భాషలో చెప్పారు. అప్పుడు భాష, అప్పుడు చదువుకునే భాష, అప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి జ్ఞాన భాష సంస్కృతం అయ్యి ఉండవచ్చు. అందుకని ఎక్కువ సంస్కృతంలో ఉన్నాయన్ని పూర్వీకులు చెప్పినాయని. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. మానవులకు బంధమునకు గాని అంటే బాధలకు గాని, మోక్షమునకు గాని అంటే సుఖములు హాయిలకు గాని, శాంతికి గాని వాడి మనసే, వారి మనసే కారణం అని చెప్పారు. అందుకని నీ మనసు నిన్ను మోసం చేస్తుంది, అది భయపెడుతుంది. అదే భయం ఎందుకు అసలు? దుఃఖపెడుతుంది, అదే దుఃఖం ఎందుకు అసలు? అదే భయపెడుతుంది, అదే దుఃఖపెడుతుంది, అదే కంగారు పెడుతుంది, అదే ఊహలు కల్పిస్తుంది, అనుభవాలు అవ్వలేదని చెబుతుంది. వాళ్ళకి ఎవరికో అయిపోయినాయి, వీళ్ళకి ఎవరికో అయిపోయినాయి, మనకు అవ్వలేదు అంటుంది. ఇది ఎంత మనసు గందరగోళం అండి బాబు. అయినాయని చెప్పిన వాళ్ళు మనసు గందరగోళంలో చెప్పిన వాళ్ళే, అవుతున్నాయని చెప్పిన వాళ్ళు మనసు గందరగోళంలో చెప్పిన వాళ్ళే, అవటం లేదని ఏడుస్తున్న వాళ్ళు మనసు గందరగోళంలో చెప్పిన వాళ్ళు. అందుకే చెప్పాను, దేవుళ్ళు, దేవతలు, మహిమలు, మాయలు ఇవన్నీ మానసలోకము. ఎందుకని మళ్ళీ చెబుతున్నా, నేను ఎవరిని కించపరచట్లా. మీరు ఆ మానసలోకం దాటాలి. దాటపోతే జ్ఞానలోకం, జ్ఞానం తెలియదు. జ్ఞానం మానసలోకాన్ని దాటిస్తుంది. అదే చెప్పింది, మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోహో. మోక్షమునకు కూడా కారణం ఏంటి? మనస్సే. అది మోక్ష జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు మోక్షం వైపు తీసుకెళ్తుంది. మనసుని దాటి మోక్షంలోకి వెళ్ళిపోతావు. బంధాలంటే ఏంటి? మనం అనుకున్న నాకు అనుభూతులు, అనుభవాలు, నేను, నాది, నా వాళ్ళు, ఈ ప్రపంచం, ఇదంతా బంధాలు. నువ్వు ఇరికించేసుకుంటావు. మన మోసపూరిత మనసు చెబుతుంది మనకు అనుభవాలు కలగట్లేదు, దుఃఖం కలిగిపోతుంది, వాళ్ళు ఎవరికో కలిగినాయి, మనకు కలగట్లేదు అని. ఆ స్థితిని దాటాలి. అలానే ఇప్పుడు ఈ దేవుళ్ళు, దేవతలు, విధానాలు, పద్ధతులు అంటే ఊహలు, కల్పనలు, సృజనాత్మకత కొంతమందికి అనుభవాలు అవటం, కొంతమందికి అనుభవాలు అవ్వకపోవటం, మహిమలు కొంతమందికే జరగటం, అద్భుతాలు కొంతమందికే జరగటం, అద్భుతాలు, మహిమలు కొంతమందే చేయగలగటం, ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారని మనం నమ్మటం, ఇవన్నీ కూడా మానస లోకము. అది భావలోకము. శరీరము క్రియాలోకం. శరీరం ఎప్పుడు కర్మ చేస్తూ ఉంటుంది అంతే, కానీ భావించుకునేదంతా మనసే, భావలోకం. అలానే నేను దేవుళ్ళు, దేవతలు, విధానాలను తక్కువ చేయట్లా. మళ్ళీ చెబుతున్నా, ఉన్నది ఒకటే శరీరం. ఆ శరీరంతో జీవించేది ఒకటే జీవితం. ఆ జీవితంలో అవసరమైనవన్నీ దొరికేది ఈ ఒకే సృష్టిలోంచి. సృష్టి కూడా ఒకటే. ఈ ఒకే సృష్టికి ఆధారమైన శక్తి ఒకటే, అదే అనంతాత్మ శక్తి. ఇంక ఈ మధ్యలో నువ్వేం సృష్టించుకున్నది మానసలోకమేగా. అంతా ఒకటిగానే ఉందిగా. ఒకటే శరీరం, ఒకటే జీవితం, ఒకటే సృష్టి. ఆ సృష్టికి ఆధారం ఒకటే శక్తి. ఇంకెక్కడ మార్పే ఉంది? దీని మధ్యలో నువ్వు అనేక గందరగోళాలు చేస్తానంటే అది మానసలోకమే. మానసలోకం గందరగోళాలు చేస్తుంది. ఎందుకో తెలిసి, ఇప్పుడు ఆహారం తిందామన్నాం అనుకో, ఎన్ని రకాల రుచులు ఉన్నాయో అది తిందామని కొట్టుకు చేస్తుంది, అదే మనసు. బట్టలు కట్టుకుందామన్నాం అనుకో, అది కట్టుకుందాం, ఇది కట్టుకుందామని కొట్టుకు చేస్తుంది. ప్రతి దాంట్లోనూ మనసు చూడండి, అచ్చేద్దాం, ఇచ్చేద్దామని ఊగుతూ ఉంటుంది. ఒకటి ఉందని లక్షణం. అలాగే ఇక్కడ కూడా ఊగుతుంది అంతే. అంతే తప్ప అక్కడ ఏమీ లేవు.
ఉన్నదంతా సామాన్యతే. ఆ మనోస్థితిని కూడా దాటించటానికి జ్ఞానం చెప్పుకుంటున్నాం. ఈ ఆధ్యాత్మిక చదువుకుంటున్నాం, ఈ ఆత్మజ్ఞానం చదువుకుంటున్నాం. శరీరము, మనస్సు, ప్రాణశక్తి, ఇది ఫార్ములా. శరీరము క్రియ చేస్తూ ఉంటుంది, ఆ క్రియలకు అనుభవాలు దొరుకుతూ ఉంటాయి, పంచేంద్రియాలతో అనుభవిస్తాం. అనుభవాలన్నీ మనసుగా తయారవుతాయి. అంటే భావాలు ఎక్కడ ఉన్నాయి? మనసుగా ఉన్నాయి. ఈ మనసులో ఉన్న భావాలు ఏంటి? శరీరంతో ఉన్న భావాలేగా, శరీరం అనుభవించిన భావాలేగా, శరీరం గ్రహించిన భావాలేగా. కాబట్టి సత్సంబంధిత కల్పనలను అది ఊహించుకుంటా ఉంటుంది. ఆ దేవుడి వైపు కావచ్చు, ఆధ్యాత్మికత వైపు కావచ్చు, సాధన వైపు కావచ్చు, లేదా భౌతికంలో ధన సంపదలు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు కావచ్చు, పిల్లలు కావచ్చు, భయాలు కావచ్చు, బాధలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు. కానీ ఊహ నడుస్తూ ఉంటుంది. ఊహ మానసిక లక్షణం, అదొక సృజనాత్మక శక్తి మనలో ఉంది. దాన్ని కూడా దాటితే నిశ్చల ప్రాణశక్తి ఉంది. నిశ్చల అనే అనంత సర్వవ్యాపక ఆత్మశక్తి. ఆ నిశ్చల స్థితే స్థిత ప్రజ్ఞత, ప్రజ్ఞానం బ్రహ్మ అనే స్థితికి చేరుతాం. అంటే జ్ఞానమే బ్రహ్మము. అంటే జ్ఞానం అంటే ఏంటి? తెలియుట. ఆ నిశ్చల స్థితి తెలియుటే బ్రహ్మము. ఇక్కడ ఉన్నదంతా ఒక స్థిరత్వము. అందులో ఉరికినే మనసు కదులుతుంది, శరీరం కదులుతుంది. ఈ చిన్న చిన్న ధూళి కణాలు, ఇది చాలా పరిమితం. విశ్వంలో నా శరీరం, నా మనసు ధూళి కణములు, నేను అనంత విశ్వశక్తిని అని అక్కడికి చేరతాం. అంతే తప్ప నాకేదో ఆత్మశక్తి అనుభవాలు అవుతాయి అనుకోబాకండి. అసలు ఆత్మశక్తులు ఏముందని అనుభవాలు అవుతాయి? మీకు ఆత్మశక్తి అంటే బోల్డ్ సార్లు చెప్పాను. ఆత్మశక్తి అంటే ఆకాశమే, ప్రాణశక్తి అంటే ఆకాశమే. నేను చెప్పడం ఏంటి? ఆత్మజ్ఞాన గ్రంథాలన్నీ దాన్ని చెబుతున్నాయి. ఆకాశతత్వమే, మన చుట్టూ కనపడుతున్న ఆకాశమే, మన చుట్టూ ఉన్న ఖాళీయే ఆత్మశక్తి. అది అనుభవం ఎలా అవుతుంది? అక్కడ అనుభవించడానికి ఏమి లేదుగా. అనుభవం అవ్వాలంటే శరీరం ఉండాలి, మనసు ఉండాలి. అనుభవాలు కోరుకునే వాళ్ళందరూ దైవీపరంగా, గురుపరంగా, మతపరంగా, మార్గపరంగా, సాధన పరంగా అనుభవాలు కోరుకునే వాళ్ళందరూ కూడా మానసిక లోకంలో, శారీరక లోకంలో, భౌతికంలో ఎలా అనుభవాలు ఆశిస్తున్నారో ఇక్కడ కూడా అలాగే ఆశిస్తున్నారు. అప్పుడు అది భౌతికమే. నీకు దేవుడు కనపడ్డాడు, భౌతికమే. నీకు వెలుగులు చిమ్మి కనపడినాయి, భౌతికమే. నువ్వు సూక్ష్మ శరీర యానాలు చేసి వచ్చావు, భౌతికమే. నీకు జబ్బులు తగ్గిపోయినాయి, భౌతికమే. అది నీ భావన. ఎందుకంటే జబ్బులు వచ్చిన వాళ్ళందరూ సావరుగా. అలా నీకు ఏదనుకున్నా అది భౌతికమే. ఎందుకని? శరీర మనస్సులకు అనుభవం దొరుకుతుందంటే అది భౌతికమే. ఆత్మశక్తి అనుభవం కాదు. మహాత్ములు చెప్పారు, ఆత్మశక్తి గురించి చెప్పినప్పుడు చక్కటి నిర్వచనం చెప్పారు. ఏంటి? అది అనంతము. అంటే ఉన్నదంతా అదే, ఎంత ఉందో తెలియదు. ఎంత ఉందో తెలిస్తే అనుభవం అవుతుంది, ఎంత ఉందని చెప్పచ్చు. కాబట్టి అది అనుభవానికి అందదు. అఖండము అంటే ముక్కలు ముక్కలుగా, విడివిడిగా, వేరువేరుగా లేదు. అంటే మనుషులు వేరుగా, చెట్లు వేరుగా, జంతువులు వేరుగా మనకి సృష్టి కనపడుతున్నది, కానీ అది అలా లేదు. అఖండము అంటే ఏకముగానే ఉందని చెప్పారు. అనిర్వచనీయము అంటే అది మాటలతో దానిని చెప్పలేము, ఇతరులకు అర్థమయ్యేటట్టు మాటలతో చెప్పటం కుదరదు అని చెప్పారు. వాక్కులకు అందేది కాదని చెప్పారు. అవాంగ్మానస గోచరము అంటే వాక్కులకే కాదు, మనసుకు కూడా అందేది కాదు, ఊహించడం కూడా కుదరదు దాన్ని అని చెప్పారు. సర్వవ్యాపకము ఉన్నదంతా అదే అని చెప్పారు. ఎందుకని ఊహించుకోవడానికి కుదరదు? ఆలోచించండి. ఊహించుకోవడానికి ఎందుకు కుదరదు అంటే, ఊహించాలంటే ఏదో ఒకటి ఉండాలి అక్కడ. అక్కడ ఏం లేదు. ఏమి లేని దాన్ని ఎలా ఊహిస్తావు? ఓ ఖాళీని ఎలా ఊహిస్తావు? శూన్యతను ఎలా ఊహిస్తావు? నిశ్చలతను ఎలా ఊహిస్తావు? మౌనాన్ని ఎలా ఊహిస్తావు? నిశ్శబ్దాన్ని ఎలా ఊహిస్తావు? ప్రశాంతతను ఎలా ఊహిస్తావు? ఒక శాంతిని ఎలా ఊహిస్తావు? ఏదో ఒకటి ఉంటే ఊహించగలవు. అక్కడ ఏమీ లేదు అని అర్థం. ఊహించడానికి కూడా కుదరదు అని చెప్పారు. అప్పుడు అనుభవాలు ఎలా అవుతాయండి? అనుభవాలు అవ్వలేదు, నాకు దుఃఖం వచ్చేస్తుంది, నాకు దుఃఖం వస్తుంది. అసలు దుఃఖం వస్తుందా అంటారేంటి? దుఃఖం రాని స్థితి అనుభవం అండి బాబు. అసలు ఆత్మజ్ఞానము, నేను సాధన చేస్తున్నాను, ఆ మార్గంలో నడుస్తున్నాను, దైవ మార్గంలో నడుస్తున్నాను అంటే అర్థం ఏంటో తెలుసా? సర్వకాల సర్వావస్థల యందు దుఃఖము రాని స్థితే అనుభవం. దుఃఖం రాకపోవటమే అనుభవం. నాకు దుఃఖం కలగట్లా, నా డబ్బు పోయింది, నేను అనుకున్నంత డబ్బు సంపాదించలేకపోయాను, నాకేం దుఃఖం కలగట్లా. ప్రయత్నించాను, వచ్చింది, పోయింది. అలాగే నా ప్రయత్నం నేను చేశాను, ఏదో నా కుటుంబం, నా పిల్లలు,
అనారోగ్యాలు వచ్చిన ఏదో అట్టటి బాధలు పడుతున్నాం, తిప్పలు పడుతున్నాం, వెళ్తున్నాం, అంతే తప్ప నాకేం దాని దుఃఖం కలగట్లేదు, సహజంగా ఉంది. అలానే పిల్లలకు బాధిస్తే దుఃఖం ఉండదని కాదు, కుటుంబ సభ్యులకు బాధిస్తే దుఃఖం ఉండదని కాదు, అది తగ్గిపోవాలని కోరుకుంటుంది. కానీ మహిమలు మాయలని ఎగిసిపడేంత దుఃఖం ఉండదు. ఇది అందరికీ ఉంది, నాకు ఉంది, అంతే. అలా ప్రతి విషయంలోనూ దుఃఖము లేని స్థితి. అలానే స్పందన ఉండదు. ఆ సమస్యను ఎదుర్కొనేటప్పుడు స్పందన ఉంటుంది. జ్ఞానం దుఃఖాన్ని పోగొడుతుంది, అంటే అర్థమయ్యేలా చేస్తుంది. దుఃఖము లేని స్థితే సాధనానుభవం. అనుభవం ఏమవదో, నాకు దుఃఖం కలగట్లేదు, నాకు భయం కలగట్లేదు, నాకు బాధ కలగట్లేదు అంటే తీవ్రంగా వాళ్ళు కాళ్ళు ములుగుచ్చుకుంటే బాధ ఎందుకు తెలియదు, కానీ ఏదో అయిపోద్ది, కాలు కోసేస్తారా, ఏళ్ళు తీసేస్తారా, నన్ను రక్షించండి, కాపాడండి, ఇప్పుడు ఏమైపోద్దో అని అంత భయం కలగట్లేదు. ముళ్ళు గుచ్చుకుంటుంది, సహజం. పీకాను, దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఏదో చేయించుకుంటాను, ఏమైతే అది అవుతుంది, నేను ప్రయత్నించుకుంటాను, అంతే, అయిపోయింది. భయం లేదు. దుఃఖం పోద్ది, భయం పోద్ది. అది జ్ఞాన సాధన. ఏ సాధన అయినా సరే హాయిగా ధైర్యంగా సంతృప్తిగా ఉంటుంది మనసు. అంటే దుఃఖం లేకపోవటమే, భయం లేకపోవటమే, బాధ లేకపోవటమే, ఇవే సాధనానుభవాలు. అంతే. అలానే భయము, దుఃఖము, స్పందన ఉండదా? ఇప్పుడు పాము వస్తే భయం కలగదంటే కలుగుద్ది. పాము వస్తే భయం కలుగుద్ది, రాయిలో ఏమి అవ్వం. కానీ ఏదో అయిపోయిందని ఊహించుకో. ఇప్పుడు పగబట్టి పాము ఎక్కడి నుంచో నా కోసమే వచ్చేసింది, అలాంటి ఊహలు చెయ్యం. ఏదో యాదృచ్ఛికంగా పాములు వస్తే తగులుతుంది కాబట్టి దాన్ని తప్పించుకుంటాం, పక్క నుంచి పోతాం, లేదా చంపేస్తాం ఇంట్లోకి వస్తే. కామన్గా మన పని మనం చేసుకుంటూ వెళ్తాం. అలా స్పందనలు ఉంటాయి, అంతే తప్ప ఊహాత్మక భయాలు, ఊహాత్మక దుఃఖాలు, ఊహాత్మక కల్పనాత్మకమైనటువంటి ఆదుర్దాలు, కంగారులు ఇవేమీ ఉండవు. అసలు దుఃఖ స్థితి పోవటమే. అంటే మొత్తం దుఃఖం పోద్ది అనుకోబాకండి, మళ్ళీ చెబుతున్న స్పందనలు ఉంటాయి సందర్భాన్ని బట్టి. కానీ దుఃఖ స్థితి పోవటమే. సాధనలో నువ్వు ఒక మెట్టుకు చేరావని నీకు తెలుస్తుంది, అంతే. ఎందుకంటే నాకెంత దుఃఖం కలుగుతుందో ఏ విషయానికి, నాకెంత బాధ కలుగుతుందో ఏ విషయానికి, నాకెంత భయం కలుగుతుందో ఏ విషయానికి, నాకెంత ఆదుర్ద కలుగుతుందో ఏ విషయానికి ఎవరికి తెలుస్తుంది? నా ఒక్కడికే తెలుస్తుంది, నా ఒక్కదానికే తెలుస్తుంది. కాబట్టి సాధన అనుభవాలు నాకేమీ రావట్లేదు కాబట్టి విపరీతమైన దుఃఖం కలుగుతుందా అంటే, దుఃఖం కలుగుతుందంటే అసలు సాధనే లేదని అర్థం. దుఃఖం కలుగుతుందంటే అసలు అర్థమే కాలేదని అర్థం. ఏ దుఃఖమో కలక్కపోవటమే. కోరికలు తగ్గుతాయి, హాయిగా ఉన్నాననిపిస్తుంది, శాంతిగా ఉన్నాననిపిస్తుంది, ఉన్నదాంతో తృప్తిగా ఉందనిపిస్తుంది. చిరిగిపోయిన చొక్కా కూడా బాధ కలిగించదు. ఇంట్లో వస్తువులు పాడైపోయినవి ఉన్నా ఏం ప్రమాదం, అన్ని కొత్తయే ఉండాలి, లగ్జరియస్గా బతకాలి, అది దుఃఖపడిపోద్దని అనిపించదు. ఉన్నంతలో హ్యాపీగా బతికేద్దాం. మనం ఎలా బతికామో మన పిల్లలు అలాగే బతుకుతారు. ఇప్పుడు వాళ్ళ జీవితాలన్నీ నేను తీర్చిదిద్దేయాలా? నేను ఎలా ఎదుర్కొంటూ బతికానో వాళ్ళు కూడా అలాగే ఎదుర్కొంటూ బతుకుతారు. ఇలాంటి ఒక సామాన్య జ్ఞానం అర్థమవుతుంది. అది అర్థమైనప్పుడు దుఃఖం తగ్గుద్ది, భయం తగ్గుద్ది, బాధ తగ్గుద్ది, కష్టం తగ్గుద్ది, ఇబ్బంది తగ్గుద్ది, శాంతి పెరుగుద్ది, తృప్తి పెరుగుద్ది. అది మీకు ఒక్కళ్ళకే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు తప్ప. ఏ మహిమలు ఉండవు, ఏ మాయలు ఉండవు, అసలు ఆత్మశక్తికి అనుభవాలే ఉండవు. అది ఆకాశతత్వం, అది ఆకాశ స్వరూపం. ఆకాశంలో ఏముంది? ఖాళీ ఉంది. అనుభవాలన్నీ శరీరానికి ఉంటాయి, మనసుకు ఉంటాయి, సృష్టిలో, ప్రపంచంలో, వస్తువుల్లో ఉంటాయి. కాబట్టి ఆత్మశక్తికి అసలు అనుభవాలు ఉండవు. ఆ సాధనలో నాకు అనుభవాలు అవటం లేదని దుఃఖం కలుగుతుంది అంటే అది శరీర మనస్సులకు సంబంధించిన భ్రమ. మనం ఏ సాధన చేయలేదని అర్థం, అసలు మన జ్ఞానమే అర్థం అవ్వలేదని అర్థం. మనం ఏ సాధన కొంచెం చేసినా, జ్ఞానం మనకు కొంచెం అర్థమైనా మనలో తృప్తి పెరుగుద్ది, ధైర్యం పెరుగుద్ది, శాంతి పెరుగుద్ది, దుఃఖం పోద్ది, దుఃఖం నశించిపోద్ది, అసలు దుఃఖం ఉండదు. దుఃఖరాహిత్య స్థితే సాధన యొక్క ఫలం. అంతే తప్ప సాధనకు అనుభవాలు ఉండవు. ఇప్పుడు బాగా ఆకలేసింది, అన్నం తిన్నాడు. అన్నం తిన్నాడు అంటే గుర్తేంటి? ఏమండి అన్నం తిన్నాడా తినలేదా, లేదా నీకే అన్నం తిన్నావా లేదా అంటే నీకేంటి? కడుపు నిండింది, ఆకలి ఆగిపోయింది. అది స్థితి, అది అనుభవం కాదు. ఆకలేసినప్పుడు అన్నం తింటే కడుపు నిండిపోయింది కంటే ఆకలి తీరిపోయింది. అలాగే నిజంగా జ్ఞానం తెలుసుకుంటే, నిజంగా సాధన చేస్తే దుఃఖం తొలగిపోద్ది, అంతే సింపుల్. భయం తొలగిపోద్ది. అది అనుభవం. భయం లేకపోవటం అనే స్థితి నీకు వస్తుంది, ఆ స్థితి నీకు అర్థమవుద్ది. అంతే తప్ప మహిమలు ఏం జరగవు. ఆ స్థితి నీకు అర్థమవుతుందా? ఇంతకు ముందు మీద దుఃఖం తగ్గింది, ఇంతకు ముందు మీద శాంతి పెరిగింది. హఠాత్తుగా జరగవు, కొద్ది కొద్దిగా జరుగుతాయి.
ఇంతకు ముందు మీద సంతోషంగా ఉంటున్నాను, ఇంతకు ముందు మీద భయం తగ్గింది, ఇంతకు ముందు మీద ధైర్యం పెరిగింది, ఇంతకు ముందు మీద కోరికలు తగ్గినాయి, ఇంతకు ముందు మీద అత్యాశలు దురాశలు తగ్గినాయి, ఇంతకు ముందు మీద నాలో చెడు తగ్గింది, నాలో మంచి పెరుగుతుంది. ఇదంతా సాధన యొక్క అనుభవం. ఇవి సాధన అనుభవాలు. అంటే సాధన అనుభవాలు ఎలా ఉంటాయి? నీ ఒక్కడికే తెలుస్తాయి, నీ ఒక్కదానికే తెలుస్తాయి. ఏంటి? ఇంతకు ముందు మీద మొత్తంగా నాలో చెడు తగ్గుతుంది, మంచి పెరుగుతుంది. హఠాత్తుగా జరగదు. అందుకని నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు గమనించుకో, నీతో నువ్వు ఉండు, నీలో నువ్వు ఉండు, కాసేపు నిన్ను గమనించుకో, నిన్ను నువ్వు ఫీల్ అవ్వు, నిన్ను నువ్వు అనుభూతి చెందు, నీతో నువ్వు ఉండడం నేర్చుకో. అలా వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా దుఃఖం, ఇంతకు ముందు మీద దుఃఖం తగ్గింది, ఇంతకు ముందు మీద భయం తగ్గింది. అది నీకే తెలుస్తుంది. ఆ నీకే తెలిసేది సాధన అనుభవం, ఆ నీకే తెలిసేది జ్ఞానానుభవం, ఆ నీకే తెలిసేది నీలో ఎంత గుణమార్పు జరుగుతుందో నీకే తెలిసేటువంటిదే నీ అనుభవం. అంతేతప్ప నీకేదో బయట నుంచి అనుభవాలు, ఎవరో నీకు మహిమలు మాయలు చేయటాలు ఉండవు. అవన్నీ మనోలోకము, కల్పనలో సృజనాత్మకత. దాంట్లోకి వెళ్ళబాక. పిచ్చి హాస్పిటల్లో పేషెంట్లకి వీటికి పెద్ద తేడా ఏం లేదు. అలానే నేను ఎవరిని కించపరచటం, అది మనోలోకము. అందుకని నీకు తెలియదంటే తెలుస్తుంది. నాలో ఎంత చెడు తగ్గుతుంది, మంచి ఎంత పెరుగుతుందో నాకు తెలీదా? నాలో దుఃఖం ఎంత తగ్గుతుంది, శాంతి ఎంత పెరుగుతుందో నాకు తెలీదా? నాలో భయం ఎంత తగ్గుతుంది, ధైర్యం ఎంత పెరుగుతుందో నాకు తెలీదా? నాలో కోరికలు, ఆశలు, అత్యాశలు ఎంత తగ్గుతున్నాయి, మంచి ఎంత పెరుగుతుందో నాకు తెలీదా? ఎందుకు తెలియదు? నాకేగా తెలిసేది, మీకు తెలీదు. కాబట్టి ఆ నీకు తెలియటమే సాధన. నువ్వెంత సాధన చేసావు అనేది నీకు తెలిసే విషయమే. నువ్వెంత సాధన చేయలేకపోతున్నావు, ఎంత కూర్చొని బోరును ఏడుస్తున్నావు అనేది నీలో రాని గుణమార్పు. గుణమార్పు రానప్పుడు బోరును ఏడుస్తుంటావు కూర్చొని. ఏదో సాధన చేసేస్తున్నానని అనుకుంటుంటావు పోయిగా. అటువంటి కల్పనలో వెళ్ళకండే. సాధనలో ఎటువంటి అనుభవాలు ఉండవు. ఇది చదువు లాంటిది. అందుకే దీన్ని ఆధ్యాత్మిక చదువు అన్నాను. ఇప్పుడు స్కూల్లో జాయిన్ అయిన పిల్లడికి మహిమలు మాయలు ఉంటాయా? ఎంత చదువుకుంటే అంత మార్కులు వస్తాయి. బాగా చదివితే పాస్ అయ్యి మంచి మార్కులు వస్తాయి. బాగా చదవకపోతే తప్పుతాడు, మళ్ళీ చదవాలి. ఆ చదివిన దాంట్లో కూడా మార్కులు అనేక గ్రేడ్స్ ఎందుకు వస్తున్నాయి? ఫస్ట్ మార్కు, సెకండ్ మార్కు, థర్డ్ మార్కు, ఫోర్త్ మార్కు, ఫిఫ్త్ మార్కు, సిక్స్త్ మార్కు, సెవెంత్ మార్కు, అందరికీ మార్కులు లైన్గా ఎందుకు ఉన్నాయి? బాగా చదివినోడికి ఫస్ట్ వచ్చింది, నెక్స్ట్ వాడికి సెకండ్ వచ్చింది. సాధనలు కూడా అంతే. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు. సాధన నువ్వు కదా చేసేది, నీకు సంబంధించిన జ్ఞాన చదువు కదా, నీ ఆత్మజ్ఞాన చదువు కదా, నీ శరీర సాధన కదా, నీ మనో సాధన కదా, నీ జీవిత సాధన కదా, నీ భావ సాధన కదా, నీ దుఃఖ సాధన కదా, నీ సుఖ సాధన కదా. మొత్తంగా అది నీది కదా. దానికి అనుభవాలు ఎక్కడి నుంచి వస్తే నీకే కదా రావాలి అనుభవాలు. అందుకని నీ సాధన ఫలితాలు నువ్వు చూసుకో. గుణమార్పు ఎంత జరిగింది, మంచి ఎంత పెరిగింది, శాంతి ఎంత పెరిగింది, ఇవే నీ అనుభవాలు. ఎప్పటికి కూడా అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్న వేయండి. మళ్ళీ మీకేం అర్థం కాలేదు స్పష్టంగా అడిగే ప్రయత్నం చేయండి. మళ్ళీ తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇలా చెప్పుకుంటూ ముందుకు వెళ్ళటమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఎందుకంటే దీనికి భౌతిక చదువులాగా ప్రత్యేకమైనటువంటి స్కూల్స్ లేవు, విద్యాలయాలు లేవు, యూనివర్సిటీలు లేవు. వాటిల్లో ఏర్పాటు చేసినట్టుగా నర్సరీ అని, ఎల్కేజీ అని, యూకేజీ అని, 1, 2, 3 తరగతులని అలా విధానాలుగా పెట్టబడినట్టు ఇందులో లేదు. అందుకని ఎవరు తోచినట్టు వాళ్ళు, ఎవరికి తోచినట్టు వాళ్ళు అనేక రకాలుగా వీటిని తీసుకెళ్తున్నారు. అందులో మీరు సత్యవంతులు, సత్యంగా నిజాయితీగా నిజాయితీ మార్గంలో సాగాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీకు మీ గురించే తెలుస్తుంది ఎప్పుడు. అంతే, అంతకు మించి ఇంకేం తెలియదు. అది నమ్మితే, అది కరెక్టే అనుకుంటే, నేను చెప్పేదాంట్లో ఈ మార్గంలో సాగి ఇది వినండి. కాదు నన్ను ఎవరో ఉద్ధరిస్తారు, నాకు ఏదో మేలు చేస్తారు, మహిమలు ఉన్నాయి, మాయలు ఉన్నాయి అనుకుంటే మీరు నమ్మిన మార్గాల్లో హాయిగా వెళ్ళండి. ఎందుకని ప్రపంచంలో 100కి 95 మంది ఆ మార్గాల్లోనే వెళ్తున్నారు. ఎవరు మతం వాళ్ళు గొప్పది అనుకుంటున్నారు, ఎవరు దేవుడు వాళ్ళకి గొప్ప అనుకుంటున్నారు, ఎవరు గురువు వాళ్ళకి గొప్ప అనుకుంటున్నారు, ఎవరు మార్గం వాళ్ళకి గొప్ప అనుకుంటున్నారు. ఏ కరెక్ట్ అని చెబుతున్నారు, మిగిలిన తప్పు అంటున్నారు, వాళ్ళతో వాదిస్తున్నారు, ఘర్షణలు పడుతున్నారు, గొడవలు పడుతున్నారు. పన్నెండు మనకేమైంది? ఎవరిష్టం వాళ్ళది. తప్పే ఉంది అందులో? ఏం తప్పు లేదు. మీకు ఇది నచ్చి అర్థమవుతుంటే ఇందులో ఇలా సాగుదాం అనుకుంటే ఇందులో ఎటువంటి మహిమలు ఉండవు, మాయలు ఉండవు. ఎందుకంటే చదువు, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. మనం సృష్టి అనే పాఠశాలలో జీవితం అనే చదువు చదువుకుంటున్న విద్యార్థులు. ఇప్పుడు ఆ జీవితంలో ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు ఎలా ఉంది, ఏ విధంగా జీవితంలో సాగుతుందో తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఒకవేళ నచ్చితే
ఈ చదువుకునే వాళ్ళు మీరు తప్ప మీకు మీరు అనుభవం అవటం తప్ప, మీకు మీరు అనుభవాలు తప్ప, మీ గుణమార్పులు తప్ప, మీ స్వభావాలు తప్ప మీకు ఏ విధమైనటువంటి బయట నుంచి వచ్చే అనుభవాలు ఉండవు. మీ స్వీయ జ్ఞానమే మీకు తెలుస్తూ ఉంటుంది. ఆలోచించి చూడండి, అర్థమైతే ఆచరించుకోండి, అర్థం కాకపోతే మీ మార్గాల్లో మీరు నమ్ముతున్న మార్గాల్లో సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.